Hello everyone, welcome to Samachar. Samachar, a comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 mains. సో ఇందులో భాగంగా మనకు తెలిసిందే 120 టాపిక్స్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రమ్ వేరియస్ సబ్జెక్ట్స్. సో ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి నేను డీల్ చేయబోతున్నాను. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే మేక్ షూర్స్ దట్ యూ లైక్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ ఆల్సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ అన్నమాట. సో లెట్ us లుక్ ఎట్ ద ఫస్ట్ టాపిక్. వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఇండోర్ పొల్యూషన్? సో ఇండోర్ పొల్యూషన్ వల్ల ఓకే ఏవైతే ఉన్నాయో ఇండోర్ పొల్యూషన్ అది రావడానికి కీ ఫ్యాక్టర్స్ ఏంటి ఇండియాలో, అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి సచ్ యాజ్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కానీ, ఓకే హౌ దీస్ థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండోర్ పొల్యూషన్ వల్ల ఇండోర్ పొల్యూషన్ రావడానికి కలిగే కాజెస్ ఏంటి, అండ్ ఆల్సో గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్ ఏంటి. గవర్నమెంట్ స్కీమ్స్ లో భాగంగా మెయిన్ గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అన్నమాట. ఓకే, సో లెట్స్ సీ. Recently, results from the Global Connected Air Quality Data Project was released. So, ఒక డేటా అనేది రిలీజ్ అయింది. దీన్ని బట్టి it has analyzed indoor air quality data which is collected from 2.5 million air purifiers. సో అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేశారు. సో దీని ప్రకారం ఇండియా ఇస్ ద హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ ఇండోర్ PM 2.5 లెవెల్. సో PM 2.5 లెవెల్స్ లో ఇండియా ఇస్ టాప్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఇండోర్ పొల్యూషన్. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ చైనా, టర్కీ, UAE అండ్ సౌత్ కొరియా ఆల్సో. సో ఈ కంట్రీస్ తో కంపేర్ చేసిన ఇండియా ఇస్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ PM 2.5 ఇన్ ద ఇండోర్ పొల్యూషన్స్. ఓకే, సో వాట్ ఈస్ ఇండోర్ పొల్యూషన్? ఇండోర్ పొల్యూషన్ అంటే ఏంటి? So it is also known as indoor air pollution anamata. So it refers to the contamination of the air within buildings or within the homes. ఇంట్లో లోపల గానీ లేకపోతే బిల్డింగ్స్ లోపల గానీ పొల్యూషన్ ఏదైతే క్రియేట్ అవుతుందో త్రూ వేరియస్ pollutants which are which is causing harm to our human health, that is called as indoor pollution anamata. So State of Global Air Report 2019 estimation prakaram approximately 846 million people in India, or about 60% of the population అని చెప్పొచ్చు, so they are exposed to air pollution according to State of Global Air Report 2019. Okay, so an average person's exposure to pollutants in India can be 13 times higher than in the home than other countries. So India lo so oka intlo unde oka vyakti exposure to the indoor pollution is 13 times more than the person who is living in the other country. Okay, సో మనకి ఇండోర్ పొల్యూటెంట్స్ లో భాగంగా చాలా ఇండోర్ పొల్యూటెంట్స్ ఉంటాయి. ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఒకటి పార్టిక్యులేట్ మ్యాటర్ అన్నమాట. సో మన కుకింగ్ ద్వారా సోర్సెస్ ఏంటంటే కుకింగ్, కంబషన్ యాక్టివిటీస్ లైక్ క్యాండిల్స్ లో కానీ, ఫైర్ ప్లేసెస్ కానీ, హీటర్స్, స్టవ్స్, చిమ్నీస్, ఇవన్నిటి నుంచి మనకి ఈ పార్టిక్యులేట్ మ్యాటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సిగరెట్ స్మోకింగ్, క్లీనింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ ద్వారా. అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? ప్రీమెచ్యూర్ డెత్ ఇన్ పీపుల్ విత్ హార్ట్ ఆర్ లంగ్ డిసీజ్, నాన్ ఫాటల్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఆస్తమా డిసీజెస్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఓకే, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, paints lo, stains lo, varnishes, solvents, pesticides, adhesives, wood preservatives, waxes, polishes, dyers, air fresheners, fuels, sea plants, plastics. ఓకే, ఇలా ప్రింటర్స్, టొబాకో, ఇవన్నిట్లలో మనకి వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఉంటాయి. సో వీటి యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఐస్ మీద, నోస్ మీద, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇరిటేషన్స్ వస్తుంటాయి, హెడ్ ఏక్, ఓకే, నౌసియా, ఇంకొకటి ఏంటి లివర్ డ్యామేజ్ అనేది ఉంటుంది, కిడ్నీ, నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్, ఓకే, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ మీద వాటి వల్ల వస్తాయి అనమాట. NO2 అంటే నైట్రోజన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కుకింగ్ అండ్ హీటింగ్ అప్లయన్సెస్. సో మెయిన్ గా మనకి ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట వీటి వల్ల. ఓకే, అండ్ ఓజోన్ O3 ఏదైతే ఉంటుందో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. ఓకే, ఇండోర్ పొల్యూటెంట్స్ భాగంగా ఎయిర్ ప్యూరిఫైయింగ్
థింగ్స్ లో కానీ, డిస్ఇన్ఫెక్టింగ్ డివైజెస్ లో కానీ మనకి ఓజోన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల లంగ్ డ్యామేజ్ కానీ, డిఎన్ఏ డ్యామేజ్ కానీ, ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్, రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్స్ ఇవి కూడా రిలీజ్ అవుతుంటాయి. సో ఇవేంటంటే కుకింగ్ స్టవ్స్ నుంచి, ఫైర్ ప్లేసెస్, అవుట్డోర్స్, సో దీని వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఓకే, సో క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్స్ ఏమో టొబాకో స్మోకింగ్ ద్వారా, జనరేటర్స్, గ్యాసోలిన్ పవర్డ్ ఎక్విప్మెంట్ ద్వారా, అవుట్డోర్ ఎయిర్ నుంచి కూడా వస్తుంటాయి. చెస్ట్ పెయిన్, విజన్ ప్రాబ్లమ్స్ కానీ, ఫటిగ్నెస్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా జరగకపోవడం అనేది కార్బన్ మోనాక్సైడ్ వల్ల జరుగుతుంది. హెవీ మెటల్స్ కూడా రిలీజ్ అవుతాయి through different activities like lead, cadmium, zinc, copper, chromium, okay, arsenic, nickel, mercury, manganese, iron, outdoor sources. So ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతుంటాయి త్రూ బర్నింగ్, స్మోకింగ్, బిల్డింగ్ మెటీరియల్స్ వల్ల. సో దీనివల్ల మన క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. సో బ్రెయిన్ డ్యామేజెస్, ఓకే, సో కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, కార్డియోవాస్కులర్ డెత్స్ ఉంటాయి. ఓకే, ఏరోజోల్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? టొబాకో స్మోకింగ్ వల్ల, బిల్డింగ్ మెటీరియల్స్, బర్నింగ్ అండ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. సో దీనివల్ల కూడా లంగ్ డిసీజెస్, ఇరిటేషన్, డిస్కంఫర్ట్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. రేడాన్, పెస్టిసైడ్. సో ఇవి ఏంటంటే మీరు పీడిఎఫ్ లో చదవచ్చు. సో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు నేను చెప్పినవన్నీ వెరీ ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్. సో అన్ని గుర్తుండో. సో ప్రతి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ గురించి చదివినప్పుడు ఒక 2 or 3 సోర్సెస్ ని గుర్తుపెట్టుకోండి, 2 or 3 హెల్త్ ఇంపాక్ట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అన్ని గుర్తుపెట్టుకోవడం ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో ఓవరాల్ గా అసలు ఏమేమి ఇంపాక్ట్స్ ఉంటాయి ఈ ఇండోర్ పొల్యూషన్ వల్ల అంటే హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 0.61 million డెత్స్ అండ్ 4.5% ఆఫ్ ద డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. సో ఇంత థ్రెట్ అనేది ఉంటుంది హెల్త్ మీద. ఎకానమిక్ ఇంపాక్ట్ చూసుకుంటే, సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 1.5% ఆఫ్ ఇండియాస్ జీడిపి అనేది లాస్ లోకి పడిపోతుంది. ప్రొడక్టివిటీ లాస్ అనేది ఉంటుంది. ఓకే, ప్రీమెచ్యూర్ డెత్స్ ఉంటాయి, మార్బిడిటీ ఇష్యూస్ ఉంటాయి. Okay, and there will be a loss of $28.8 billion. Okay, in 2019 alone, inni $1 billion manam lose ayyam because of the productivity loss. Societal impact untundi. Wood and biomass fuel requires significant time for gathering these fuels and preparing food. It decreases the overall economic productivity. So deeni valla ivanni issues ane untayi. దేనివల్ల? ఇండోర్ పొల్యూషన్ వల్ల. సో మరి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ ఇష్యూస్ అంటే, వన్ సచ్ అన్ ఇష్యూ ఇస్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. 2016 లో మనం దీన్ని లాంచ్ చేసాం. సో బేసిక్ గా ఇది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ప్రొవైడ్ సబ్సిడీస్ టు ద లో ఇన్కమ్ ఫ్యామిలీస్. సో వాళ్ళు ఎల్పిజి కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకోవడానికి సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో ట్రెడిషనల్ బయోమాస్ ఫ్యూయల్ కన్సంప్షన్ నుంచి వాళ్ళు సిలిండర్స్ యూసేజెస్ కి, అంటే ఎల్పిజి సిలిండర్స్ ఏవైతే ఉంటాయో, కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద కుకింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా. ఓకే, so it helps in introduction of the induction based cooking stoves. Next, improving indoor air quality involves implementing measures such as proper ventilation. So మనం ఏమేం చేస్తే బాగుంటుందంటే ఇండోర్ పొల్యూషన్ రాకుండా ఒకటి ప్రాపర్ వెంటిలేషన్ ని తీసుకురావాలి. సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి. రెగ్యులర్ క్లీనింగ్ ఉండాలి. స్మోకింగ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చేయాలి. స్మోకింగ్ చేయకూడదు. ఓకే, హెల్దీ డైట్ ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో దట్ ఇమ్యూనిటీ లెవెల్స్, అడాప్టేషన్ లెవెల్స్ పెరుగుతాయి. రేజింగ్ అవేర్నెస్ ఇస్ ఆల్సో వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ డూ. సో ఈ మెజర్స్ ని మనం తీసుకోవడం వల్ల okay, we can actually make our indoor air quality better. Okay, and it helps in safeguarding the public health. Okay, these are the things that we have to learn from the indoor air pollution. So first of all, indoor air pollutants ki sambandhinchina stats chusam. Okay, daniki sambandhinchina pollutants ఏమేమి ఉంటాయి చూసాం. దాంతో పాటు we have seen the impacts of the overall indoor air pollution and also what are the government schemes that were bought and ఇంకేం చేస్తే బాగుంటుంది అని కాంప్రహెన్సివ్ గా ఈ టాపిక్ ని చూసాం. నౌ లెట్ us go to another topic. సో ఇప్పుడు ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సో ప్లాస్టిక్ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో మేనేజ్మెంట్ కి సంబంధించినవి అవి 2024 లో ఫర్దర్ అమెండ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఇది తరచుగా న్యూస్ లో ఉండింది. సో దట్స్ వై దిస్ పర్టికులర్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో దీనికన్నా ముందు లెట్స్ సీ ద క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, దాని తర్వాత ఐ విల్ సెట్ అ బ్యాక్గ్రౌండ్ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఇన్ అ డీటెయిల్డ్ వే. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ది impediments in disposing the huge quantities of discarded solid waste which are continuously being generated? How do we remove safely the toxic waste that have been accumulating in our habitable environment? So ఏంటంటే, సో ఈ పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో హ్యూజ్ క్వాంటిటీలో మనము రిలీజ్ చేయడం వల్ల, వదలడం వల్ల ఎన్వైరన్మెంట్ కి, వాటి వల్ల ఇంపిడిమెంట్స్ ఏముంటాయి, ఓకే, అండ్ ఆల్సో వీటిని రిమూవ్ చేయడానికి మనం ఏమైనా మెజర్స్ తీసుకొచ్చామా? ఓకే, సో హౌ డు వి రిమూవ్ దిస్ టాక్సిక్ వేస్ట్ దట్ హ్యావ్ బీన్ అక్యుములేటింగ్ ఇన్ అవర్ హ్యాబిటేట్? ఓకే, సో మనకు తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రీసెంట్ గా ప్లాస్టిక్ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ ఆఫ్ 2016 ని అమెండ్ చేసి 2024 లో వాటిని అమెండ్ చేయడం జరిగింది. సో ఇది మనం యాక్చువల్లీ డిస్కస్ చేసుకునే టాపిక్. సో దీనికన్నా ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ with you people what is the waste, asalu waste classification chuddam okkasari. 1 second. Okay, so let us see the waste classification. సో వేస్ట్ క్లాసిఫికేషన్ మీరు చూసుకుంటే మనకి బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్, ఓకే, బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా వీ కెన్ యాక్చువల్లీ క్లాసిఫై ద వేస్ట్ అనమాట. ఒకటి వచ్చేసి బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ని బట్టి మనం వేస్ట్ ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాపర్టీస్ ని బట్టి మనం వేస్ట్ ని క్లాసిఫై చేసుకుంటే వాటిని మనము based on the properties it can be divided into biodegradable and non biodegradable waste గా డివైడ్ చేసుకోవచ్చు. ఏదైతే డిగ్రేడ్ అవుతుందో ఈజీగా దాన్ని మనం బయోడిగ్రేడబుల్ అంటాం, మనకు తెలిసిందే. అండ్ ఏదైతే డిగ్రేడ్ ఈజీగా అవ్వదో, ఓకే, నీళ్ళలో, దాన్ని మనం నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ అని అంటాం. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ది ఆరిజిన్ అండ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ క్లాసిఫై ద వేస్ట్. ఓకే, ఒకటి ఇండస్ట్రియల్ వేస్ట్ అని, ఒకటి మున్సిపల్ వేస్ట్ అని, ఒకటి బయోమెడికల్ వేస్ట్ అని, ఒకటి అగ్రికల్చరల్ వేస్ట్ అని చూస్తూ ఉంటాం. అండ్ బేస్డ్ ఆన్ ది హెల్త్ హజార్డస్ వేస్ట్ అని, నాన్ హజార్డస్ వేస్ట్ అని మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో భాగంగానే మనకి మెయిన్ గా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, వీటిలో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ప్లాస్టిక్ ఈస్ వెరీ మచ్ హజార్డస్ టు హెల్త్. ఓకే, సో అండ్ ఆల్సో ఈ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ లో చూసుకుంటే ప్లాస్టిక్స్ కమ్ అండర్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట. అలా మనం క్లాసిఫికేషన్ లో ఎక్కడ ఫిట్ అవుతుందో చూసుకున్నాం. నౌ లెట్స్ సీ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సో నార్మల్ గా ఒక పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం చదివేటప్పుడు ఒక టైం లైన్ లో మనం చదవాలన్నమాట. సో ఒక పర్టికులర్ ఆర్డర్ లో మనం చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాస్టిక్ ని జనరేట్ చేస్తాం, అవునా? సో ఈ జనరేషన్ లో భాగంగా మనకు కలిగిన ఇష్యూస్ ఏంటంటే 5.6 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఏటా జనరేట్ అవుతూ వస్తుంది. సో దర్ ఇస్ అ లార్జ్ వాల్యూమ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ లోనే ఒక ప్రాబ్లం చూసాం, దట్ ఈస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ది ప్లాస్టిక్ ఈస్ జనరేటెడ్. ఓకే, యూనిఫామ్ ప్యాకేజింగ్ అనేది ఉండకపోవడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పొచ్చు. మల్టీ లేయర్ ప్యాకేజింగ్ చూస్తున్నాము. ఓకే, మల్టీ లేయర్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఇస్ గెటింగ్ ప్యాకేజ్డ్. ఓకే, అండ్ ఆల్సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాని వాడకం కూడా పెరిగిపోతుంది అనమాట. సో జనరేషన్ స్టేజ్ లో మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని చూస్తున్నాం. ఒకటి వచ్చేసి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈస్ జనరేటెడ్. ఓకే, అండ్ ఆల్సో ఇందులో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ మల్టీ లేయర్ ప్యాకేజింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు సో మనకి ఆల్రెడీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం జరిగింది, అవునా? కానీ ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. సో దాని వల్ల కూడా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్, సో జనరేట్ చేసాం, నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ ఉంటుంది? కలెక్షన్. సో జనరేట్ చేసిన తర్వాత వాడుకొని దాన్ని ఏం చేస్తాం? విల్ డిస్పోజ్ ఇట్. ఓకే, విల్ యాక్చువల్లీ పడేయడం జరుగుతుంది. వాటిని ఎవరో ఒకరు కలెక్ట్ చేసుకోవాలి, డిస్పోజ్ చేయాలి. ఓకే, సో మరి కలెక్షన్ అండ్ డిస్పోజల్ అనే ఈ స్టేజ్ లో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే కలెక్ట్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఫెసిలిటీస్ అనేవి ప్రాపర్ గా లేవు. సో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద కలెక్షన్ అండ్ ఫర్ డిస్పోజింగ్ దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇలా ప్రాపర్ గా కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల చాలా మట్టుకి ఈ ప్లాస్టిక్ ని తీసుకెళ్లి వాటర్ బాడీస్ లో, ఓషన్స్ లో పడేస్తున్నాము. సో దట్ విల్ బి అనదర్ ప్రాబ్లమ్ అనమాట. అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి దెబ్బతింటుంది, వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది.
ఓకే, సో ఇది కలెక్షన్ అండ్ డిస్పోజల్ స్టేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత ఇంకేం స్టేజ్ ఉంటుంది, పాలసీ. సో గవర్నమెంట్ తీసుకునే పాలసీ స్టేజ్ లో. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ప్రాపర్ గా అసెస్మెంట్ చేయలేకపోతున్నాం, అసలు ఎంత ప్లాస్టిక్ జనరేట్ అయింది అని చెప్పేసి మనం ప్రాపర్ గా అసెస్ చేయలేకపోతున్నాం. దానికి అసెస్ చేయనప్పుడు ప్రాపర్ యాక్షన్ ప్లాన్ వస్తుందా, రాదు. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్ గా చేయట్లేదు. సో ఈ పర్టికులర్ ఈపీఆర్ అంటే ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీని నడిపిస్తున్నాను. సో నేను ప్లాస్టిక్ ని జనరేట్ చేస్తున్నాను. ఓకే, నా దగ్గర నుంచి హోల్సేలర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ డైరెక్ట్ గా కన్జ్యూమర్స్ కొనుక్కున్నారు అనుకుందాం. సో కన్జ్యూమర్స్ నా దగ్గర నుంచి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేశారు. తర్వాత కన్జ్యూమర్ దాన్ని యూజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని పడేస్తారు. ఓకే, దే విల్ యాక్చువల్లీ డంప్. ఓకే, సో వేస్ట్ బిన్ లో పడేస్తారు. దాని తర్వాత వాటిని మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని, ఓకే, దే నీడ్ టు కలెక్ట్ అండ్ దే నీడ్ టు డిస్పోజ్ అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి ఈ పర్టికులర్ ప్లాస్టిక్ ఏదైతే డిస్పోజ్ అయ్యిందో, ఓకే, ఈ పర్టికులర్ మున్సిపాలిటీ వేస్ట్ వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో, సో ఆ పర్టికులర్ ప్లాస్టిక్ ని మళ్ళీ వీళ్ళకి పంపించే బాధ్యత అనేది వీళ్ళే తీసుకోవాలి. అంటే నేను కంపెనీని కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి అంటే ఐ నీడ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎన్వైరన్మెంట్. సో డిపిఎస్పీస్ లో భాగం కదా. ఓకే, వీ హ్యావ్ టు షో దట్ పర్టికులర్ empathy towards the nature. We know that. Okay, DPSPs లో ఉంటుంది. It's our fundamental duty also. Okay, to protect our environment. ఓకే, సో అందుకు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి వాటిని నేనే తీసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకునే బాధ్యత కూడా నాకు ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో దీంతో పాటు ఏంటి, సో ఒకవేళ పాలసీస్ ని తీసుకొచ్చినా అందరూ దాన్ని కంప్లై అవ్వట్లేదు. దెర్ ఇస్ అ నాన్ కంప్లైన్స్ ఆఫ్ ద పాలసీస్ దట్ ఆర్ ఫ్రేమ్. అండ్ చాలా మంది ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ అన్రిజిస్టర్డ్ అనమాట. సో రిజిస్ట్రేషన్ లేని మనం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ బాధ్యత కానీ మిగతా రెస్ట్రిక్షన్స్ ని కానీ పెట్టలేం. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో వేస్ట్ మేనేజ్మెంట్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లో అంటే మనం డిఫరెంట్ స్టేజెస్ గా డివైడ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసాం. ఒకటి జనరేషన్ స్టేజ్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చూసాం, ఒకటి కలెక్షన్ అండ్ డిస్పోజల్ స్టేజ్ లో ఏమి ఇష్యూస్ ఉన్నాయని చూసాం, ఒకటి పాలసీ స్టేజ్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చూసాం. ఓకేనా, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు ద ఫర్దర్ టాపిక్. సో జనరల్ గా ఈ పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే అమెండ్ అయ్యాయో అవి దేని గురించి మాట్లాడుతున్నాయంటే, వన్ ఈజ్ అబౌట్ ప్రొడ్యూసర్ ఎంటిటీస్ అనమాట. ప్రొడక్షన్ ఎంటిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ ప్రొడ్యూసర్, ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆర్ ఎల్స్ ఇంపోర్ట్ చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేకపోతే ద బ్రాండ్ ఓనర్స్ అనమాట, హూ ఆర్ యూజింగ్ దట్ ప్లాస్టిక్. ఓకే, వీళ్ళందరూ ఎవరు, దీస్ త్రీ ఆర్ ద ప్రొడక్షన్ ఎంటిటీస్ అనమాట. సో ఈ పర్టికులర్ కొత్త రూల్స్ లో భాగంగా 2024 లో వచ్చిన ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ఆఫ్ 2024 లో భాగంగా ఈ ప్రొడక్షన్ ఎంటిటీస్ అందరూ ఒక సెంట్రల్ పోర్టల్ అనేది ఫ్రేమ్ చేస్తారు. ఈ సెంట్రల్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. సో ఒక ప్రాబ్లం ఏముందని చూసాము, అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఉన్నాయని చూసాం. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక సెంట్రల్ పోర్టల్ ని మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో వీళ్ళందరికీ మనము ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక టాస్క్ అనేది ఇస్తున్నాం. సో వీఆర్ మేకింగ్ అ ఫ్రేమ్ వర్క్ ఫర్ దెమ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అన్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఇంతకు ముందే చెప్పాను, ఈపీఆర్ లో ప్రాబ్లం ఉండింది. ఓకే, సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఈపీఆర్ కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో లోకల్ బాడీస్ కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. లోకల్ బాడీస్ అంటే ఏంటి, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో భాగంగా వీ హ్యావ్ ఫార్మ్డ్ పంచాయతీ రాజ్ అండ్ మున్సిపాలిటీస్ కదా. సో ఆ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ పర్టికులర్ రూల్స్ లో భాగంగా రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో లోకల్ బాడీసే కదా ఎక్కువగా వేస్ట్ ని కలెక్ట్ చేసుకొని దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని పంపించడం, డంప్ చేయడం, ఓకే, దానికి సంబంధించినవి చూస్తూ ఉంటారు, అవునా. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ద లోకల్ బాడీ కదా, అందుకే దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దే హ్యావ్ టు డూ యాన్యువల్ అసెస్మెంట్స్ అనమాట. అసలు ఎంత వేస్ట్ జనరేట్ అయింది, ఎంత కలెక్ట్ చేశారు, ఎంత డిస్పోజ్ చేశారు అనేది ఒక యాన్యువల్ అసెస్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ 5 years కి ఒకసారి కూడా ఒక అసెస్మెంట్ అనేది 5-year బేసిస్ మీద కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీంతో పాటు దే హ్యావ్ టు టేక్ మెజర్స్ ఫర్ ఎలిమినేటింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనమాట. సో మెజర్స్ ఫర్ ఎలిమినేటింగ్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షుడ్ బి మేడ్ బై ద లోకల్ బాడీస్. కానీ మనకి ఒక ఇష్యూస్ ఉంది.
సో లోకల్ బాడీస్ లో మనం పాలిటీలో గవర్నెన్స్ లో భాగంగా చదువుతాం కదా. సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ 3Fs. 3Fs అంటే ఏంటి? ఫండ్స్, ఫంక్షనరీస్ అండ్ ఫంక్షన్స్. అంటే ఏంటి? సో లోకల్ బాడీస్ కి ప్రాపర్ గా ఫండ్స్ అనేవి రావట్లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ దేర్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, వాళ్ళు కలెక్ట్ చేసుకునే రెవెన్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. దే ఆర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ద స్టేట్స్ ఫర్ ద రెవెన్యూ. అవునా? సో అదొక ప్రాబ్లం. ఫంక్షనరీస్ అనే వాళ్ళు లేరు. అంటే ఏంటి? కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్ అనేవి ప్రాపర్ గా లేకపోవడం వల్ల లోకల్ బాడీస్ లో పనిచేసే వ్యక్తుల యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ బిల్డింగ్. ఓకే, అప్రోచ్ అనేది లేదనమాట. అంటే వాళ్ళకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అసలు ముందుకు వెళ్ళాలనేది ప్రాపర్ గా ఐడియా లేదు. అండ్ ఫంక్షన్స్, సో మనకు తెలుసు షెడ్యూల్ 11 అండ్ షెడ్యూల్ 12 లో భాగంగా సో లాట్ ఆఫ్ ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దే నీడెడ్ టు బి devolved to the local bodies. సో వాటిని లోకల్ బాడీస్ కి స్టేట్స్ అనేవి దే హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. ఓకే, వాళ్ళు ముందుకు వచ్చి స్వతహాగా అందులో ఉన్న కొన్ని ఐటమ్స్, ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్ లెవెల్లో ఉన్న లోకల్ బాడీస్ కి, ఓకే, పంచాయతీ రాజ్ బాడీస్ కి ఆ పర్టికులర్ ఇష్యూస్ ఆర్ ఫంక్షన్స్ ని డెవాల్వ్ చేయాలి. కానీ ప్రాపర్ గా డివాల్వ్ చేస్తున్నారా? లేదు. అటు ఫైనాన్సెస్ లేవు, ఇటు ఫంక్షన్స్ లేవు, అటు ఫంక్షనరీస్ కూడా లేవు. ఫంక్షన్స్ లేవు అంటే ఇన్ ద సెన్స్ వీఆర్ సేయింగ్ దట్ దే డోంట్ హ్యావ్ మచ్ పవర్స్ అనమాట. ఓకే, సో ఇవన్నిటి వల్ల తీసుకోవడం అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఒకవేళ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో భాగంగా మీరు ఏదైనా క్రిటిసిజమ్స్ రాయాలంటే యూ కెన్ సే దట్ దెర్ ఇస్ అ ఫండ్స్, ఫంక్షనరీస్ అండ్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఫర్ ది లోకల్ బాడీస్. సో బికాస్ ఆఫ్ దట్ దే కెన్ యాక్చువల్లీ కెనాట్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ రూల్స్, ఓకే, ఇన్ అ ప్రాపర్ వే అని చెప్పేసి మనం రాయొచ్చు. నెక్స్ట్, యాన్యువల్ రిపోర్ట్స్ ని కూడా వీళ్ళు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యాన్యువల్ రిపోర్ట్స్ వీళ్ళు ఎవరికి సబ్మిట్ చేస్తారు అని అంటే, ఓకే, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి సబ్మిట్ చేస్తారనమాట. ఓకే, సో ఈ స్టేట్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో తిరిగి ఎవరికి సబ్మిట్ చేస్తుంది అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి సబ్మిట్ చేస్తుంది. సో ఒకవైపు ఏమో యాన్యువల్ రిపోర్ట్ వీళ్ళు తీసుకెళ్లి దే విల్ సబ్మిట్ ఇట్ టు ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఇన్ టర్న్ వీళ్ళు వెళ్ళి స్టేట్ బోర్డ్ వెళ్ళేసి మళ్ళీ సెంట్రల్ బోర్డ్ కి ఈ పర్టికులర్ రిపోర్ట్స్ అన్నిటిని తీసుకొని ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటుంది అని అంటే ఈ పర్టికులర్ రూల్స్ లో భాగంగా ఈ పర్టికులర్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ప్రొడక్షన్ ఎంటిటీస్ కింద ఎవరెవరు వస్తారు, ఓకే, అవన్నిటిని అప్డేట్ చేయడం జరిగింది. అసలు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే ఏంటి అన్న డెఫినేషన్స్ ని ఒక డిఫరెంట్ డెఫినేషన్స్ ని యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ బ్రాడ్ ఫ్రేమ్వర్క్. సో నేను ఈ ఫ్రేమ్వర్క్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్స్ ఏంటి అని అంటే మీరు నెక్స్ట్ నేను చదివే ఆర్ చెప్పే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ ని మీరు దృష్టిలో ఉంచుకోండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద టాపిక్ ఇన్ అ వెరీ ఈజీ వే. ఓకే, నౌ లెట్స్ గో. సో ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు నేను కొన్ని ఇనిషియేటివ్స్ అసలు మనము ఇండియా లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో అసలు ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం అనేది మీకు చెప్తాను. చూడండి, సో ఇండియన్ లెవెల్లో మనం ఏమేమి తీసుకున్నాం ఇండియా లెవెల్లో అంటే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో రీసెంట్ గా 2024 లో అమెండ్మెంట్ అయింది అని మనం ఇప్పుడే చూసాం. సో ఈపీఆర్ రూల్స్ 20, ఓకే, ఈ పర్టికులర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్. This is also we have seen. So schemes lo bhaganga Swachh Bharat Mission 2.0 gani clean and green campaign which comes under the Ministry of Housing and Urban Affairs. So this is also related to the plastic waste management and it directly ga kaadu indirect ga plastic waste management kuda andulo bhaganga untundannamata. And also India is playing a very good role in the global level. India spearheaded United Nations General Assembly లో లీడర్షిప్ తీసుకొని ఇట్ హ్యాస్ గివెన్ అ రెజల్యూషన్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్సో. సో గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియా అనేది మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అంటే ఇనిషియేటివ్ ఒక లీడర్షిప్ యాక్షన్ అనేది తీసుకుంటుంది, బట్ పెద్ద మొత్తంలో మనము యాక్షన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఓకే, ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్స్ తో వేరియస్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం. ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అని అండ్ ఆల్సో అన్ప్లాస్టిక్ కలెక్టివ్ అని ఇలా వేరియస్ ప్రైవేట్ సెక్టర్ తో కలిసి ఇండియాలో మనం ఇనిషియేటివ్స్ ని తీసుకురావడం జరిగింది. ఒకటేమో ఇండియాలో స్వతహాగా తెచ్చిన కొన్ని లెజిస్లేషన్స్ గురించి చూసాం, స్కీమ్స్ గురించి చూసాం, గ్లోబల్ లెవెల్లో ఇండియా రోల్ ఏంటి అండ్ ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్ ఎలా చేస్తున్నాం అనేది చూసాం. ఓకే, సో దీంతో పాటు మనము గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని స్టెప్స్ అనేవి తీసుకోబోతున్నారు. పెద్ద లెవెల్లో ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇంకా ఫామ్ కాలేదు, బట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇంకొన్ని రోజులలో తీసుకుంటారు. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది ఉంటుంది.
ఓకే. సో ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీని ఎందుకు చేయాలనుకుంటున్నారు అనంటే, సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంటేషన్‌కి రాలేదు. బట్ దే ఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ అ ట్రీటీ అన్నమాట. ఎందుకంటే వి నో థట్ ప్లాస్టిక్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ బట్ ఆల్సో ఇట్ ఈస్ రిలీజింగ్ లాట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ ని అండ్ ఆల్సో ద పొల్యూషన్. సో పొల్యూషన్ ప్రాబ్లమే కాదు, జిహెచ్జి ఎమిషన్స్ ని రిలీజ్ చేస్తుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ద నీడ్ ఆఫ్ ది అవర్, so the pressing need of today is to bring a global framework in order to eliminate the plastic అన్నమాట. ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయడానికి ఒక గ్లోబల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండడం అనేది వెరీ వెరీ నీడెడ్. ఈ టైం అనేది వెరీ వెరీ నీడెడ్. ఓకే. సో అందుకే గ్లోబల్ ట్రీటీ రావాలి అని చెప్పేసి కెనడాలో డిస్కషన్స్ అనేవి కూడా మనం ఆల్రెడీ మొదలు పెట్టాం. డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ నెగోషియేటింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే. సో కాకపోతే ఏంటంటే దీన్ని లీగలీ బైండింగ్ చేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. సో దాట్ మనము 2040 కల్లా వీ కెన్ ఎలిమినేట్ దిస్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి 2024 లో వీ హ్యావ్ టు ఫైనలైజ్ అని చెప్పేసి కంట్రీస్ అనుకుంటున్నాయి. కానీ మనకు తెలిసిందే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ లో మనం ఆల్రెడీ చూస్తాం. ఓకే. సో క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్స్ లో ఆల్రెడీ అవి ఫెయిల్ అవ్వడానికి, సో అటు ప్యారిస్ క్లైమేట్ రాకముందు వచ్చిన ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫెయిల్ అవ్వడానికి, కియోటో ప్రోటోకాల్ కానీ మిగతావన్నీ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఏంటంటే అవన్నీ లీగల్ గా బైండింగ్ ఉండడం వల్లనే ఫెయిల్ అయ్యాయి. సో అందుకే మనం ఏం చేసాం, ప్యారిస్ క్లైమేట్ ద్వారా, సో ఈ పర్టికులర్ సమిట్ ద్వారా ఎన్డీసీస్ ని ఫిక్స్ చేసుకున్నాం. ఓకే. నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాం, ఎన్డీసీస్ ని పెట్టుకున్నాం. సో సెల్ఫ్ టార్గెట్స్ అంటే ఏ కంట్రీ ఎంత వరకు చేయగలుగుతుందో అంత టార్గెట్స్ పెట్టుకొని ఓకే ఒక వేలో మనం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే లీగలీ బైండింగ్ ఉంటే దేర్ విల్ బి అన్ ఇష్యూ ఆఫ్ గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్ అని ఇష్యూస్ వస్తాయి. గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ నార్త్ ఇష్యూస్ ఏంటమ్మా? సో గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ స్టేట్స్ ఉంటాయి, లైక్ యుఎస్ఏ కానీ, నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, ఓకే, రష్యా కానీ, ఇవన్నీ ఏంటి, అండ్ ఆస్ట్రేలియా కానీ. సో దీస్ ఆర్ ద గ్లోబల్ నార్త్. అండ్ గ్లోబల్ సౌత్ లో మనము ఐ మీన్ ఇండియా అండ్ చైనా, లేకపోతే ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న రీజన్స్ లైక్ బ్రెజిల్ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి గ్లోబల్ సౌత్ లో, ఈవెన్ ఆఫ్రికా కానీ, ఇవన్నీ లీస్ట్ డెవలప్ నేషన్స్ కూడా గ్లోబల్ సౌత్ లో కిందకే వస్తాయి. వెరాజ్ గ్లోబల్ సౌత్ కి ఇండియా ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ లీడర్ అని చెప్పొచ్చు. ఇండియా కానీ చైనా కానీ దే ఆర్ రిప్రజెంటింగ్ దిస్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ లో కొంచెం పైన పొజిషన్ మనకుంది కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ లీడర్షిప్. సో గ్లోబల్ సౌత్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే అటు క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కానీ, ఇటు ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ, అసలు ఏ సార్ట్ ఆఫ్ పొల్యూషన్ కానీ, సో హిస్టారికల్ గా దాన్ని డ్యామేజ్ తీసుకొచ్చింది ఎవరు అంటే గ్లోబల్ నార్త్ వాళ్ళు. సో మీరు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యారు, యూ హ్యావ్ క్రాస్డ్ ద స్టేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే. సో మేము ఇంకా ఇండస్ట్రియలైజేషన్ స్టేజ్ లోనే ఉన్నాం. యూ పీపుల్ హ్యావ్ క్రాస్డ్ దట్ స్టేజ్. యూ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఎనఫ్ డ్యామేజ్ దట్ ఈస్ దేర్. ఓకే. మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేసేసారు కాబట్టి మీరు లీగల్ బైండింగ్ టార్గెట్స్ అంటూ ఉంటారు. కానీ మేము ఆల్రెడీ ఆ టార్గెట్స్ ని మేము ఐ మీన్ ఆ పర్టికులర్ ఎమిషన్స్ ని మేము చెయ్యలేదు. వీఆర్ స్టిల్లింగ్ ఇన్ దట్ డెవలప్ స్టేట్. సో మేము ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయకపోతే, ఓకే, ప్లాస్టిక్ ని యూజ్ చేయకపోతే, డిఫరెంట్ థింగ్స్ ని యూజ్ చేయకపోతే, అటు క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, కోల్ కానీ ఏదైనా మేము యూజ్ చేయకపోతే మేము డెవలప్డ్ ఎలా అవుతాం? మీ స్టేజ్ కి మేము ఎలా రీచ్ అవుతాం? మా మీద లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ పెడితే మేము ఎలా అవుతాం అని చెప్పేసి గ్లోబల్ నార్త్ కి, గ్లోబల్ సౌత్ కి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో దట్ విల్ బి అ మేజర్ ఛాలెంజ్. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ బాడ్ నెక్స్ట్ ఇంకేం ఛాలెంజెస్ ఉంటాయనంటే వేరియస్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఛాలెంజెస్ అనమాట. సో ఒక స్టేక్ హోల్డర్స్ వచ్చి ఆల్రెడీ మనం చూసాం, గ్లోబల్ సౌత్ కి, గ్లోబల్ నార్త్ కి ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉండడం వల్ల ఇష్యూస్ విల్ బికమ్ వెరీ కాంప్లెక్స్. సో దాని వల్ల నెగోసియేషన్స్ కూడా చాలా కాంప్లెక్స్ గా మారుతాయి. ఓకే. సో మరి ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో చూద్దాం. ఓకే. సో ఈ పర్టికులర్ గ్లోబల్ నార్త్ లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ ఎస్ హై అంబిషన్ కోయలిషన్ గ్రూప్ అనమాట. సో ఇందులో మెయిన్ గా యూరోపియన్ యూనియన్ లో ఉన్న కంట్రీస్, జపాన్ లాంటి కంట్రీస్ దీంట్లో మెంబర్ గా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే హ్యావ్ కెప్ట్ ప్రొడక్షన్ క్యాప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్ అనేది ఫిక్స్ చేస్తారు, ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఓకే. దీనికన్నా ఎక్కువగా ఏ కంట్రీ కూడా ఎమిట్ చేయకూడదు. పర్ ఇయర్ ఇంత ఎమిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఇయర్ మీరు ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ ని మాత్రమే ఎమిట్ చేయాలి అంటే ఎక్స్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ ని మాత్రమే ఎమిట్ చేయాల్సి ఉంటుంది. సో దెర్ విల్ బి అ ప్రొడక్షన్ క్యాప్ దట్ ఈస్ కెప్ట్. ఓకే. అండ్ ఈ పర్టికులర్ హై అంబిషన్ కోయలిషన్ యొక్క టార్గెట్ ఏంటంటే 2040 కల్లా ప్లాస్టిక్ పొల్యూషన్ ని ఎలిమినేట్ చేయాలి, ఎండ్ చేసేయాలి. ఓకే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు తీసుకొచ్చే ప్రతి ఇనిషియేటివ్ షుడ్ బి
లీగలీ బైండింగ్ ఆన్ ద నేషన్ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. సో దిస్ ఈస్ బేసికలీ వన్ స్టేక్ హోల్డర్. ఓకే, కొన్ని కంట్రీస్ ఇలా ఆలోచిస్తున్నాయి అండ్ దెర్ ఆర్ సమ్ కంట్రీస్. సో మెయిన్లీ గ్లోబల్ సౌత్ లో ఉన్న లాట్ ఆఫ్ కంట్రీస్ ఎలా థింక్ చేస్తున్నాయి అంటే, సో దే ఆర్ బేసికలీ కాల్డ్ ఎస్ లైక్ మైండెడ్ కంట్రీస్. సో గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ లైక్ చైనా కానీ ఇండియా కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, సో లీగలీ బైండింగ్ టార్గెట్స్ అనేవి పెట్టకూడదు. సో ఇంతకు ముందు నేను చెప్పినట్టు హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్స్ ఆర్ ద గ్లోబల్ నార్త్. సో వై వీ షుడ్ యాక్చువల్లీ టేక్ ద పనిష్మెంట్ ఫర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్ హిస్టారికలీ, ఓకే అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. అండ్ యుఎస్ఏ ఏం చెప్తుంది అంటే, యుఎస్ఏ ఇస్ అనదర్ స్టేక్ హోల్డర్ అని చెప్పొచ్చు. యుఎస్ఏ ఇస్ గివింగ్ అన్ ఐడియా ఆఫ్ ఎన్డీజీస్. ఓకే, మనం ఎలా అయితే క్లైమేట్ చేంజ్ ని పొల్యూషన్ ని తగ్గించడానికి క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి ఎన్డీసీస్ ని తీసుకొచ్చామో, సిమిలర్ వేలో ఓకే ఓన్ టార్గెట్స్ ని పెట్టుకోవాలి అని చెప్పేసి యుఎస్ఏ చెప్తుంది అనమాట. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో దే ఆర్ ద వన్ హూ ఇస్ ప్రొడ్యూసింగ్ కాబట్టి, so these are the one who is producing the plastic waste. Okay, on the one hand they are producing the plastic, on the other hand they are also giving the employment to lot of people. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు ప్రొడక్షన్ క్యాప్ పెడితే మేము ఎలా తట్టుకోగలుగుతాం, సో మేము నష్టాలలోకి వెళ్తాం కాబట్టి ద ఫోకస్ షుడ్ బి ఆన్ రీయూస్. మేము ఏదైతే ప్లాస్టిక్ జనరేట్ చేస్తున్నామో, ఆల్రెడీ జనరేట్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రీయూస్ చేసుకుందాం. ప్రొడక్షన్ క్యాప్ పెడితే సొల్యూషన్ కాదు. ఓకే, కావాలంటే ప్లాస్టిక్ ని మీరు ఫ్యూయల్ యూసేజ్ లో చూసుకోండి, ఫ్యూయల్ గా కన్వర్ట్ చేయండి, ప్లాస్టిక్ ని ఫ్యూయల్ గా కన్వర్ట్ చేసి యూజ్ చేసుకుందామని వీళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఆన్ ది అదర్ హ్యాండ్ కార్పొరేట్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, దే సే yes, they are saying yes for the production cap and they are also saying yes for the reuse అన్నమాట. ఓకే, ఏ ఐడియా అయినా ఓకే అని కార్పొరేట్ బ్రాండ్స్ అనేవి ముందుకు వస్తున్నాయి అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. అంటే మనకి పర్టికులర్ ఒక ఫ్రేమ్వర్క్, గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ని తీసుకురావాలి అని అంటే మనకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, స్టేక్ హోల్డర్స్ యొక్క ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డెసిషన్ తో ముందుకు వస్తున్నారు. సో దిస్ విల్ లీడ్ టు కాంప్లెక్స్ నెగోసియేషన్స్ అనమాట. సో దిస్ ఈస్ అన్ ప్రాబ్లమ్ విత్ రిగార్డ్ టు ది what is called as global plastic treaty. Okay, I hope యాక్చువల్లీ నేను ఈరోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఓన్లీ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, బట్ నేను మీకు కాంప్రహెన్సివ్ గా టాపిక్ అర్థం అవ్వాలి అని ఐ హ్యావ్ టోల్డ్ యూ హోలిస్టికలీ. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ లోకి డెల్వ్ అవుదాం. సో నేను మీకు ఆల్రెడీ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యొక్క ఫ్రేమ్వర్క్ ఇచ్చాను, అవునా? సో ఆ ఫ్రేమ్వర్క్ ని దృష్టిలో పెట్టుకుంటే వీటిని గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఈజీ. సో లెట్స్ సీ ఎక్స్పాండెడ్ డెఫినేషన్స్. సో ఇంతకు ముందు నేను ఏం చెప్పాను, సో ఈ ప్రొడక్షన్ యూనిట్స్ యొక్క డెఫినేషన్స్ కానీ మిగతా వాళ్ళ యొక్క డెఫినేషన్స్ ని కానీ కొత్త డెఫినేషన్స్ ని తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్ రూల్స్ లో అని చెప్పాను. సో ఎవరెవరికి ఏమేమి డెఫినేషన్స్ తీసుకొచ్చారో చూద్దాం. సో ఇంపోర్టర్. So now includes importers of any plastic packaging, commodities with plastic packaging, carry bags, plastic sheets and plastic raw materials. So importers ante ఎవరైతే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కి సంబంధించిన ఇంపోర్ట్స్ చేసుకున్నారో వాళ్ళు కూడా వస్తారు. ఓకే, దే విల్ కమ్ అండర్ ది ఇంపోర్టర్స్ కేటగిరీ. అండ్ ఆల్సో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కి సంబంధించిన కమోడిటీస్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, ప్లాస్టిక్ షీట్స్, ప్లాస్టిక్ రా మెటీరియల్స్, ఇలా ఏది ఇంపోర్ట్ చేసుకున్నా వాళ్ళని ఇంపోర్టర్స్ అనే కేటగిరీ కింద పెడతాం అనమాట. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరర్ కింద ఎవరిని పెడతాము అంటే, ద పర్సన్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ రా మెటీరియల్స్, కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అండ్ ద బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. సో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ని ప్రొడ్యూస్ చేసిన, కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ని ప్రొడ్యూస్ చేసిన, ఇంకోవైపు ప్లాస్టిక్ రా మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేసిన, దే విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. సో అనదర్ డెఫినేషన్ is also given, that is the definition of the producers. So producers ante evaru? So these are the persons who are engaged in the manufacturing of intermediate మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. సో ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉంటారో, సో ప్లాస్టిక్ ని తయారు చేయడానికి ఇంటర్మీడియట్ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసే వాళ్ళు ప్రొడ్యూసర్ కేటగిరీ కిందకి వస్తారనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో in the new definitions, there is an introduction of the term seller. So defined as any person selling plastic raw materials for producing plastic packaging. ఎవరైతే ప్లాస్టిక్ రా మెటీరియల్స్ ని అమ్ముతున్నారో ఫర్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్, సో they will come under the definition of the sellers అనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ ఇచ్చారనమాట. సో దే హ్యావ్ డిఫైన్డ్ యాజ్ ప్లాస్టిక్స్ క్యాపబుల్ ఆఫ్ డిగ్రేడేషన్ త్రూ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. సో ఒక స్పెసిఫిక్ ఎన్వైరన్మెంట్ లో బయోలాజికల్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రాసెసెస్ ద్వారా
ఒకవేళ మనం ప్లాస్టిక్ ని డిగ్రేడ్ చేయగలిగితే వాటిని మనం బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ లో డిగ్రేడ్ చేయగలిగిన, ల్యాండ్ ఫిల్స్ నో డిగ్రేడ్ చేయగలిగిన వాటిని మనం బయోడిగ్రేడబుల్ ప్రాసెసెస్ అని అంటాం అనమాట. ఓకే, ఆర్ఎల్స్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అని అంటాం అనమాట. సో వితౌట్ లీవింగ్ ఎనీ మైక్రో ప్లాస్టిక్స్ దే హ్యావ్ టు కంప్లీట్లీ డిగ్రేడ్ ఇన్ టు ది పర్టికులర్ ఏరియా. Specific criteria for microplastics absence need clarifications. Okay, so specific criteria ni kuda pettarannamata. And use of compostable and biodegradable waste. So permitting manufacturer of carry bags and the commodities from compostable or biodegradable plastic subject to mandatory marking and labeling compiling with the Food Safety and Standards Authority of India regulations for food contact applications. So దానికి సంబంధించిన రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. దానికి ఒక క్రైటీరియాని ఫిక్స్ చేస్తారు. అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ది కమోడిటీస్, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ మనం డిఫైన్ చేసుకున్నామో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే manufacturers of the commodities from compostable or biodegradable plastics must obtain a certificate from the CPCB before marketing or selling. So manufacturers ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేసినా లేకపోతే కంపోస్టబుల్ ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేసినా దే నీడ్ టు గెట్ పర్మిషన్ ఆర్ దే నీడ్ టు గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇక్కడ నుంచి వాళ్ళు పర్మిషన్ ఆర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే వీటిని మార్కెట్ చేయొచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి ఈ కొత్త రూల్స్ లో చెప్పడం జరిగింది. ఓకే, అండ్ దీంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఎవరో చూసాం. సో దే మస్ట్ ప్రాసెస్ ప్రీ కన్స్యూమర్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ యాజ్ రిజెక్ట్ ఆర్ డిస్కార్డ్ మెటీరియల్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఆర్ పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్. సో ఏంటంటే ఏదైతే ప్రీ కన్స్యూమర్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో వాటిని ఒక డిస్కార్డెడ్ మెటీరియల్ గా భావించి, ఓకే, సో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ లో భాగంగా ప్రొడ్యూస్ అయిన ఈ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుందో దాన్ని ఎవరికి అప్పచెప్పాలి అని అంటే రెస్పెక్టివ్ ఎస్పీసీబీస్ ఏవైతే ఉంటాయో లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ వేస్ట్ ని ఏదైతే వేస్ట్ జనరేట్ అయిందో దాన్ని అప్పచెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్లాస్టిక్ పొల్యూషన్, it is the accumulation of the plastic objects and particles in the earth's environment that negatively impacts wildlife, human health and habits. So plastic pollution valla manaki wildlife effect avutundi, human life, human health అనేది ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఈవెన్ హ్యాబిటాట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ స్టేట్ ఆఫ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, ఓకే, సో గ్లోబల్ ప్లాస్టిక్ production has increased nearly 230-fold from 2 million tons in 1950 to 460 million tons in 2019. అంటే 1950 నుంచి 2019 వరకు చూసుకుంటే there has been doubled. ఓకే, గ్లోబల్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది డబుల్ అయిందనమాట. ఓకే, 0.5% of the plastic waste or 1 to 2 million tons annually ends up in the ocean. So 0.5% oceans lo end చేస్తున్నాం అనమాట. We are throwing it in the oceans అని చెప్పొచ్చు. Next, 83% of the world's mismanaged plastic waste is contributed by 20 countries. Okay, so 20 కంట్రీలు మాత్రమే 83% of the mismanaged plastic waste ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. So 10 rivers, 2 in Africa and 8 in Asia, transport 88 to 95% of the global waste load into the sea. Okay, seas లోకి ప్లాస్టిక్ ని క్యారీ చేసే రివర్స్ ఎక్కడ ఉన్నాయనంటే టాప్ 10 రివర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్రికాలో ఉన్నాయి, ఒక 2 ఆఫ్రికాలో ఉన్నాయి, 8 ఏషియాలోనే ఉన్నాయి. సో దీస్ 10 itself are carrying the 95% of the plastic, global plastic that is loaded into the sea అన్నమాట. ఓకే, సో వాటన్నిటిని ఎక్కడ డంప్ చేస్తున్నారు? వాటర్ లో డంప్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. దానివల్ల ఎవరికి నష్టం ఉంటుంది? ఓకే, సో దానివల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి నష్టం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో now let us see the plastic pollution in India. సో ఇండియాకి సంబంధించిన స్టాటిస్టిక్స్ ని చూద్దాం. సో ఇండియా ప్రొడ్యూసెస్ 9.3 million tons of plastics annually with a per capita consumption of 8.6 kgs. సో per person 8.6 kgs ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, లైక్ వదిలేస్తున్నారు, కన్జంప్షన్ చేస్తున్నారు పర్ ఇయర్ అన్నమాట. ఓకే, ఇండియా ర్యాంక్స్ 4th in the world for mismanaged public waste. సో mismanaged public waste లో 4th పొజిషన్ లో ఇండియా ఉంది. 98% of the generated waste being mismanaged only. Plastic overshoot day for India. The date when plastic waste overweight the country's waste management capacity was Jan 6th, 2023 only. ఓకే, అంటే చాలా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బకెట్ ఉంటుంది. ఓకే, సో ఒక బకెట్ కెపాసిటీ ఎంత ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బకెట్. ఓకే, 1 second.
ఓకే, దీన్ని బకెట్ అనుకుందాం. సో వాటర్ ఎక్కడి వరకు ఫిల్ చేయొచ్చు ఒక బకెట్ లో? సో ఇక్కడ నుంచి టాప్ వరకు ఫిల్ చేయొచ్చు. సో ఈ కెపాసిటీ దాటితే ఏమవుతుంది, వాటర్ అనేది కింద పడతాయి, అవునా? సో అదే ఈ పర్టికులర్ బకెట్ ని మనం ఏమనుకుందామంటే, లెట్స్ థింక్ దిస్ పర్టికులర్ బకెట్ యాజ్ ఇండియా. ఓకే, సో ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ని ప్లాస్టిక్ అనుకుందాం. సో ఈ ప్లాస్టిక్ మనం ఏదైతే వదిలేస్తున్నామో, ఓకే, వాట్ వీఆర్ డంపింగ్ ఇన్ టు ది ఎన్వైరన్మెంట్, దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకే, పర్ ఇయర్ ఇంత జనరేట్ చేస్తే ఓకే, దానివల్ల ఎలాంటి నష్టం అనేది ఉండదు. కానీ దీన్ని ఆ లిమిట్ ని దాటితే ఎన్వైరన్మెంట్ క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది అని ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ లిమిట్ అనేది ఉంది అనుకుందాం. సో దిస్ ఇస్ ఎక్స్ లిమిట్. ఓకే, ఈ స్టేజ్ అనేది ఎక్స్ అనుకుందాం. ఓకే, లెట్స్ థింక్ దిస్ ఇస్ ఎక్స్. కానీ మనం ఏం చేస్తున్నాము, ఓకే, వీఆర్ క్రాసింగ్ దిస్ లిమిట్ ఆన్ Jan 6th ఇట్ సెల్ఫ్. ఓకే, మనం యాక్చువల్లీ ఆ లిమిట్ ని ఎప్పుడు క్రాస్ చేయాలి, December 31st కి ఆ లిమిట్ ని మనం రీచ్ అవ్వాలి. December 31st 2020 ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అనేది మనకి January 2023 January 1st రోజు స్టార్ట్ అయింది. సో మనకి ఎప్పుడు ఎండ్ అవ్వాలి ఆ టార్గెట్, ఈ బకెట్ అనేది ఎప్పుడు రీచ్ అవ్వాలి, మనము December 31st 2023కి రీచ్ అవ్వాలి. కానీ మనం ఎప్పుడు రీచ్ అవుతున్నాం ఆ ఓవర్ షూట్ ని, ఆల్రెడీ Jan 6th కి రీచ్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత దారుణమైన ప్లాస్టిక్ ని జనరేట్ చేస్తున్నామో ఆలోచించుకోండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓవర్ షూట్ అంటే. ఓకే, సో యా, India could only recycle 12% of the plastic waste in 2021, while 20% was diverted to other uses and 68% remained unaccounted for. So 68% ని అకౌంటే చేయలేదు. ఓకే, 12% ని మాత్రమే ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుందో రీసైకిల్ చేశారు. ఓన్లీ 12% ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ వాజ్ రీసైకిల్డ్ ఇన్ 2021. 40% ఆఫ్ ఇండియాస్ ప్లాస్టిక్ వేస్ట్ రిమైన్స్ అన్కలెక్టెడ్. సో అసలు కలెక్టే చేయట్లేదు. సో దీనివల్ల ఇవన్నీ ల్యాండ్ ఫిల్స్ లో, వాటర్ బాడీస్ లో పొల్యూటింగ్ స్ట్రీట్స్, దే ఆర్ పొల్యూటింగ్ ద స్ట్రీట్స్ ఆల్సో. ఇండియా is contributing 11 metric tons of the plastic waste to the oceans annually. So these are all the data that you can actually code if there is a direct question. సో మీకు డైరెక్ట్ ఈ పర్టికులర్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఒక టాపిక్ ఉంది కదా సిలబస్ లో, డెఫినెట్ గా ఇది మీకు యూజ్ అవుతుంది. ట్రై టు జాట్ డౌన్ దిస్ పాయింట్స్ విచ్ ఎవర్ ఐఎమ్ టెలింగ్. ఓకే, సో మరి ఎంత డేటా మీరు చూసారు కదా, దీనికి సంబంధించిన కాజెస్ ఏంటో మనకు తెలియాలి. ప్లాస్టిక్ వేస్ట్ యొక్క కాజెస్ అంటే ఏంటి, ప్లాస్టిక్ పొల్యూషన్ అసలు ఎందుకు అవుతుంది? సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల. ఫస్ట్ రీజన్ ఈజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. 40% ఆఫ్ ఆల్ ప్లాస్టిక్స్ produced in India are single use items like bags, bottles, trays, food packaging. ఇలా మనం ప్రతి ఏటా 40% వీటినే ప్రొడ్యూస్ చేస్తున్నాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని. ఓకే, ఎందుకంటే అవి చాలా చీప్ గా ఉంటాయి, కన్వీనియంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్సెసివ్ వేస్ట్ అనేది, కానీ దీనివల్ల ఎక్సెసివ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అయితే అండ్ ఆల్సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మోర్ దాన్ 25,000 tons of plastic waste every day is generated in India, 40% of which is uncollected. సో ఈ 25,000 లో 40% అసలు కలెక్ట్ చేయట్లేదు. ఓకే, సో ఈ కలెక్ట్ చేయకపోవడం వల్ల అవి వాటర్ బాడీస్ లో డంప్ చేయడం కానీ, ఎన్వైరన్మెంట్ లో డంప్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆర్ దెర్ ఈస్ అ కాజ్ బికాస్ ఆఫ్ ద మైక్రో ప్లాస్టిక్స్. సో మైక్రో ఫైబర్స్ ఏవైతే ఉంటాయో, okay, from washing synthetic clothes, microbeads in cosmetics, and microplastic in cigarette filters, and chewing gum wash in waterways. Okay, సో ఏవైతే ఈ పర్టికులర్ కాస్మెటిక్స్ నుంచి వచ్చే మైక్రోబీడ్స్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఓకే, లేకపోతే క్లోత్స్ నుంచి వచ్చేవి, సింథటిక్ క్లోత్స్ నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఈవెన్ సిగరెట్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకి ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. చీయింగ్ గమ్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడికి డంప్ అవుతున్నాయి, దే ఆర్ గెటింగ్ వాష్డ్ అవే ఇన్ టు ద వాటర్ వేస్ ఓన్లీ. ఓకే, మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ వెరీ డేంజరస్, మనకు తెలిసిందే. టైర్ రిలీజెస్ thousands of microplastics onto the roads and into the air. It is very difficult to collect and process these microplastics అని చెప్పొచ్చు. ఓకే, సో ఇదే కాకుండా దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్స్. సో సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ, పాపులేషన్స్ పెరుగుతున్న కొద్దీ కన్జ్యూమర్ గూడ్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది, కన్సంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో మనకి
అర్బన్ ఏరియాస్ లో మెయిన్ గా ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంది అండ్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా లేదు అర్బన్ ఏరియాస్ లో. సో అండ్ ఆల్సో ఈ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ల్యాండ్ ఫిల్స్ లోకి వెళ్ళిపోతుంది, ఎన్వైరన్మెంట్ ని డిగ్రేడ్ చేస్తుంది ప్లాస్టిక్ మెయిన్లీ అర్బన్ ఏరియాస్ లో. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ ఆల్సో లీడింగ్ టు ద ప్లాస్టిక్ వేస్ట్ మెయిన్ గా డెవలపింగ్ కంట్రీస్ లో. ఓకే, so there is an increase in the production of the plastic products. Many industries prioritize cost effectiveness, often overlooking sustainable practices. So this growth contributes significantly to the volume of the plastics waste generated. So దీంతో పాటు there is a lack of public awareness. Okay, so there is a lack of public awareness about the impact of the ప్లాస్టిక్ పొల్యూషన్. సో అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా చాలా మంది దాన్ని ఊరికైనా డంప్ చేస్తున్నారు. సో చాలా మందికి దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, హెల్త్ మీద, ఎన్వైరన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చాలా మందికి తెలియదు. సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆల్సో దే ఆర్ ఆఫెన్ గెటింగ్ డంప్డ్ ఇన్ టు ది ఎన్వైరన్మెంట్. ఓకే, సో మరి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. సో ప్లాస్టిక్ ఇంజెషన్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ డెబ్రీస్ ఇన్ ఓషన్స్ అండ్ వాటర్ బాడీస్ హార్మ్స్ మెరీన్ లైఫ్ త్రూ ఇంజెషన్ అండ్ ఎంటంజిల్మెంట్. సో ఏంటంటే మెరీన్ లైఫ్ ఏదైతే ఉంటుందో, బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో వాటర్ బాడీస్ లో, వాళ్ళందరూ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి అనమాట. ఓకే, globally it is estimated that approximately 52% of all the sea turtles have ingested plastic debris. సో 52% sea turtles ఏవైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ డెబ్రిస్ ని మింగేస్తున్నాయి అనమాట. దే ఆర్ గెటింగ్ ఇంజెస్టెడ్. ఓకే, నెక్స్ట్ డిస్ట్రక్షన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎంటాంజల్స్ మెరీన్ లైఫ్. ఓకే, కోరల్ లీఫ్ ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అండ్ వైటల్ ఈకోసిస్టమ్ డ్యామేజ్ అనేది పెద్ద మొత్తంలోనే జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్, a massive accumulation of plastic debris in the Pacific Ocean is a chilling example లాగా మనం రాసుకోవచ్చు. And also it is impacting the food chain also. So lot of plastics enter into the food chain, microplastics అనేవి ఎంటర్ అవుతున్నాయి. సో దీని వల్ల కన్సంప్షన్ ఆఫ్ దిస్ కంటామినేటెడ్ సీ ఫుడ్, సాల్ట్, డ్రింకింగ్ వాటర్ వల్ల హ్యూమన్స్ కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం చూసుకుంటే 2018 స్టడీ ప్రకారం దే హ్యావ్ ఫౌండ్ ద మైక్రోప్లాస్టిక్స్ ఇన్ 90% ఆఫ్ ద టేబుల్ సాల్ట్ శాంపిల్స్ టెస్టెడ్ గ్లోబలీ. సో గ్లోబల్ గా టెస్ట్ చేసిన టేబుల్స్ అండ్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో అందులో 90% మనకి మైక్రోప్లాస్టిక్స్ అనేవి కనబడ్డాయంటే అకార్డింగ్ టు ద 2018 స్టడీస్ అనమాట. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్. Air pollution in the United States alone, plastic production emits 232 million metric tons of greenhouse gases annually. Okay, so plastic pollution వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి కూడా ఎమిట్ అవుతున్నాయి. ఓకే, అండ్ బై 2030 plastic production is projected to surpass coal plant emissions in the country. ఓకే, కోల్ ప్లాంట్ వల్ల వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా సర్పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బై 2030 ఫ్రమ్ ద ప్లాస్టిక్. సో ప్లాస్టిక్స్ నుంచి జిహెచ్జీస్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఇప్పటికైతే ప్రస్తుతం కోల్ ప్రొడక్షన్ నుంచి ఎక్కువగా వస్తుంది అనమాట. బట్ 2030 కల్లా కోల్ ప్రొడక్షన్ నుంచి వచ్చే జిహెచ్జీస్ ని ప్లాస్టిక్ వేస్ట్ నుంచి వచ్చే జిహెచ్జీస్ సర్పాస్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అకార్డింగ్ టు స్టడీ. అడిషనలీ గ్లోబలీ నియర్లీ 40% ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ ఈస్ ఇన్సినరేటెడ్. ఓకే, సో దీనివల్ల లాట్ ఆఫ్ టాక్సిన్స్ అనేవి ఎయిర్ లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది అవుతుంది. ఓకే, లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా లేదు. ఈ ఫ్యాక్ట్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ ని మీరు మీ ఆన్సర్స్ లో కోట్ చేయడానికి ప్రయత్నించండి. సో ప్రతిదీ గుర్తుండదు, మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో వాటిని మీ నోట్స్ లోకి ఎక్కించేసుకోండి. ఓకే, అండ్ ఆల్సో ప్లాస్టిక్స్ వల్ల ఎకానమిక్ కాస్ట్లు అనేవి కూడా ఉంటాయి. ఓకే, దెర్ విల్ బి ఎన్ ఎకానమిక్ కాస్ట్. ఓకే, so the economic cost of the plastic pollution is estimated to be between $6 to $19 billion for only oceans లో పడేసిన ప్లాస్టిక్ వల్లనే అందులో కౌంట్ చేస్తే మాత్రమే it is estimated that $6 to $19 billion అనేవి ఓకే ఓషన్స్ లో పడేసిన ప్లాస్టిక్ మాత్రమే ఎకానమిక్ కాస్ట్ అవుతుంది అనమాట. సో దీస్ కాస్ట్ ఆర్ గివెన్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ టూరిజం, ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ గవర్నమెంటల్ క్లీనప్స్. వీటన్నిటి వల్ల కూడా అవుతుంది అనమాట. హ్యూమన్ హెల్త్ రిస్క్లు అనేవి పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద ప్లాస్టిక్ పొల్యూటెంట్స్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్ అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. హార్మోనల్ డిస్ట్రప్షన్, రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఓకే క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ పొల్యూషన్. అండ్ అడ్రసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ రిక్వైర్స్ concerted efforts to reduce plastic consumption, improve plastic waste management infrastructure. సో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, రీసైక్లింగ్ ని ప్రమోట్ చేయాలి అండ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ కోసం వెతుక్కోవాలన్నమాట. అండ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ని తీసుకురావాలి, లోకల్ కమ్యూనిటీస్ ని పార్టిసిపేట్ చేయమనాలి, వాళ్ళలో అవేర్నెస్ ని పెంచాలి. సో దాట్ వీ కెన్ యాక్చువల్లీ మిటిగేట్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ దట్ ఈస్ కాస్డ్ బై ద ప్లాస్టిక్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో ఆన్ ది హ్యూమన్ హెల్త్. ఓకే,
So what is air pollution? What are its impact on the marine ecosystem? So this is the next topic, that is oil pollution. So oil pollution ante enti, దీని వల్ల మెరీన్ ఈకోసిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్ వాట్ వే ఇస్ ఆయిల్ పొల్యూషన్ పర్టికులర్లీ హార్మ్ఫుల్ ఫర్ ది కంట్రీ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ కి ఆయిల్ స్పిల్స్ ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుందో పర్టికులర్లీ ఇండియాని దృష్టిలో పెట్టుకుని మనము టాపిక్ ని డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మెయిన్ గా మనకు రీసెంట్ గా ఆయిల్ స్పిల్ యాక్టివిటీ అనేది చూసాం. నియర్ ఎన్నోర్ దగ్గర ఉన్న రివర్ లో ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ డన్ ఫ్రమ్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆయిల్ స్పిల్ అనేది ఇక్కడ పడింది అనమాట. సో అది ఒక కాంటెక్స్ట్, వీ హావ్ సెట్ అ కాంటెక్స్ట్ అంతే. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ ని బేస్ చేసుకొని మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం. సో ఆయిల్ పొల్యూషన్ అంటే ఏంటంటే, దిస్ ఈస్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, స్పెసిఫికలీ ఓషన్స్ కానీ, సీస్ కానీ, రివర్స్ కానీ, వీటిని ఆయిల్ ద్వారా లేకపోతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ని యూస్ చేసి దాంట్లో డంప్ చేయడం వల్ల కలిగే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయిల్ పొల్యూషన్ అంటాం. సో ఇట్ ఈస్ టిపికలీ అకరింగ్ డ్యూ టు ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ ది యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ది ట్యాంకర్స్. సో ట్యాంకర్స్ ఎప్పుడైతే ఈ ఓషన్స్ ద్వారా పాస్ అవుతుంటాయో, సో వాటి యొక్క యాక్సిడెంట్స్ వల్ల కూడా ఆయిల్ స్పిల్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకే, ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రిగ్స్ కానీ, పైప్ లైన్స్ వల్ల కానీ, మిగతా ఆయిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల కానీ, సో ఇఫ్ ద ఆయిల్ ఇస్ గెటింగ్ స్పిల్డ్ ఇన్ టు ద వాటర్ బాడీస్, ఇట్ విల్ కాజ్ ది ఆయిల్ పొల్యూషన్ అనమాట. సో మేజర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది ఆయిల్ స్పిల్స్ చూసుకుంటే, వెనిజులా 2020లో ఆయిల్ లీకేజ్ అనేది జరిగింది ఫ్రమ్ ఎల్ పాలిలిటో రిఫైనరీ. రష్యాలో ఆర్కిటిక్ రీజియన్ లో నార్త్ సిల్క్ డీజిల్ ఫ్యూయల్ స్పిల్ అనేది జరిగింది. ఇండియాలో చూసుకుంటే స్పెసిఫిక్ గా చెన్నైలో, ఓకే, సో 2 షిప్స్ అనేవి కొలైడ్ అవ్వడం వల్ల అక్కడ ఆయిల్ స్పిల్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి. సుందర్బన్స్ లో కూడా సేలా రివర్ లో ఆయిల్ స్పిల్ అనేది జరిగింది నియర్ బంగ్లాదేశ్. Okay, so the global trend shows a significant decline in the tanker oil spills, decreasing by over 90% from 1970s to 2010, averaging 6.3 per year. Okay, year లో 6.3 ఆయిల్ స్పిల్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఓకే, తగ్గాయి. ఏం తగ్గాయి? సో ట్యాంకర్స్ నుంచి వచ్చే ఆయిల్ స్పిల్స్ అనేవి తగ్గాయి అనమాట. 2022లో చూసుకుంటే 3 లార్జ్ ఆయిల్ స్పిల్స్ అనేవి జరిగాయి. సో విచ్ ఈజ్ ఓవర్ 700 tons అనమాట. అండ్ 4 మీడియం ఆయిల్ స్పిల్స్ అనేవి జరిగాయి. సో 700 million tons ఏవైతే ఉంటే దానికన్నా కొంచెం తక్కువ ఉంటే దాన్ని మనం మీడియం ఆయిల్ స్పిల్స్ అంటాం. సో ఇన్ని జరిగాయి అనమాట ఇన్ 2022. ఓకే, సో మరి ఈ ఆయిల్ స్పిల్ యొక్క కాజెస్ ఏంటి? సో వీటిని మనం ఆంథ్రోపోజెనిక్ కాసెస్ గా, న్యాచురల్ కాసెస్ గా డివైడ్ చేయొచ్చు. ఆంథ్రోపోజెనిక్ కాసెస్ లో ఆయిల్ స్పిల్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయంటే డ్యూ టు యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ద ట్యాంకర్స్, ఓకే, డ్రిల్లింగ్ రిగ్స్ దానికి సంబంధించిన యాక్సిడెంట్స్ కానీ, పైప్ లైన్స్ ద్వారా లీకేజెస్ కానీ, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగే స్పిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల జరుగుతుంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఇంటెన్షనల్ గా కూడా ఆయిల్ డిశ్చార్జెస్ చేస్తూ ఉంటారు. సో ఇంక్లూడ్ డిశ్చార్జెస్ త్రూ డ్రైన్స్ ఆఫ్ సీవర్స్ అండ్ ఆల్సో ఇండైరెక్ట్ రిలీజెస్ ఫ్రమ్ ద ఫ్యూయల్ బర్నింగ్. ఓకే, ఇవన్నిటి వల్ల షిప్ మెయింటెనెన్స్ టైంలో పడిన స్పిల్స్ కానీ ఇవన్నిటి వల్ల కూడా మనకు ఆయిల్ స్పిల్స్ అనేవి ఉంటాయి. మరి న్యాచురల్ కాసెస్ ఏమున్నాయంటే సీపేజ్ ఫ్రమ్ ద సీ ఫ్లోర్. సో occur when the hydrocarbons naturally migrate from the underground reservoirs to the water surface. సో ఒక్కొక్కసారి హైడ్రోకార్బన్స్ అనేవి అవి అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ నుంచి వాటర్ సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి అనమాట. సో దాని వల్ల కూడా ఆయిల్ స్పిల్స్ అనేవి జరుగుతాయి. ఓకే, న్యాచురల్ డిస్టర్బెన్సెస్, ఈవెంట్స్ లైక్ ఎర్త్ క్వేక్స్, హరికేన్స్, స్టార్మ్స్, ఇవన్నీ ఏమైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ని క్రియేట్ చేయడం వల్ల, సో దాని వల్ల ఈ ఆయిల్ స్పిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి. ఓకే, దీస్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్ అని చెప్పొచ్చు. సో మరి ఈ ఆయిల్ పొల్యూషన్ వల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి? సో ఇట్ లీడ్స్ టు ది హార్మ్ ఫర్ ది మెరీన్ లైఫ్ అనమాట. ఆయిల్ పొల్యూషన్ అనేది మెరీన్ యానిమల్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. దే విల్ నాట్ బి ఇన్ అ పొజిషన్ టు రెగ్యులేట్ దర్ బాడీ టెంపరేచర్, పొటెన్షియలీ లీడింగ్ టు హైపోథర్మియా. హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ పెట్రోలియం హైడ్రోకార్బన్స్ కెన్ వర్సన్ ది టాక్సిసిటీ ఆఫ్ ది ఓషన్ వాటర్ ఆల్సో. సో హెల్త్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాన్ వాల్డెస్ ఆయిల్ స్పిల్ అనేది 1989 లో జరిగింది. సో ఇట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఇన్ ది deaths of 250,000 seabirds and 2,800 sea otters, 300 harbor seals, 250 bald eagles and up to 22 killer whales అనమాట. ఇవన్నిటి మీద ఎఫెక్ట్ అనేది పడింది అనమాట ఆ టైంలో. నెక్స్ట్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆయిల్ పొల్యూషన్ విల్ రిజల్ట్ ఇన్ డ్యామేజ్ అండ్ డెస్ట్రాయిస్ ఇంపార్టెంట్ కోస్టల్ హ్యాబిటేట్స్ సచ్ as mangroves, estuaries, salt marshes, ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఆయిల్ స్పిల్స్ ఏవైతే ఉంటాయో దే విల్ సఫకేట్ అండ్ దే విల్ kill the coral polyps also.
ఓకే. దీనివల్ల ఫ్రెజైల్ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్‌టెన్సివ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. 2020 రిపోర్ట్ ప్రకారం అన్ ఎస్టిమేటెడ్ 16,000 gallons of oil remained in the waters which has affected Exxon Valdez spill అన్నమాట. ఓకే. నెక్స్ట్ డిస్రప్షన్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అనేవి డిస్రప్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల హార్మ్ఫుల్ ప్లాంక్టన్, ఆల్గే విచ్ సర్వ్స్ యాజ్ అ బేస్ ఆఫ్ ది ఈకోసిస్టమ్ ఆర్ గెటింగ్ డ్యామేజ్. దానివల్ల మనకి దెర్ విల్ బి అ రిపెల్ ఎఫెక్ట్ అండ్ ఇట్ కాసెస్ ది ఇట్ డిక్లైన్స్ ద లార్జ్ ప్రిడేటర్స్ ఆల్సో. సో ఒక్క పర్టికులర్ ఫుడ్ చైన్ లో ఒక్కటి డిస్టర్బ్ అవుతాయి, ఒకటి ఏమంటారు ఎక్స్టింక్ట్ అయినా, దాని యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోయినా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క డిస్ట్రక్షన్ అనేది కూడా జరుగుతుంది. అడిషనల్ ఈ ఆయిల్ పొల్యూషన్ ఏదైతే ఉందో దీని వల్ల సాయిల్ పెనిట్రేషన్ ఇంటూ ది ఓషన్స్ ఆర్ వాటర్ బాడీస్ అనేది తగ్గిపోతుంది అండ్ దాని వల్ల ఫోటోసింథసిస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మెరీన్ ఈకోసిస్టమ్ లో ఉన్న ఈ బయోడైవర్సిటీ హెల్త్ అనేది కూడా పాడవుతుంది. అండ్ ఆల్సో మెరీన్ ఈ పర్టికులర్ ఆయిల్ పొల్యూషన్ వల్ల ఎకానమిక్ లాసెస్ కూడా జరుగుతాయి. సో దీనివల్ల ఫిషింగ్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతారు, టూరిజం ఇండస్ట్రీ దే విల్ ఆల్సో గెట్ లాసెస్. ఓకే. సో ఎక్సాన్ వాల్దెస్ స్పిల్ వల్ల ఆల్మోస్ట్ 2.8 బిలియన్ లాస్ అనేది జరిగింది అనమాట, ఎకానమిక్ లాస్. దీని తర్వాత హ్యూమన్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో దే విల్ హ్యావ్ అ గ్రేవ్ హ్యూమన్ హెల్త్ రిస్క్స్ ఇంక్లూడింగ్ రెస్పిరేటరీ ఇష్యూస్, స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ లో వస్తుంటాయి. దీస్ పర్టికులర్ స్కిన్ ఆర్ హెల్త్ ఈస్ getting exposed to the harmful toxins. Furthermore, contaminated marine products ఏవైతే ఉంటాయో లైక్ ఫిష్ కానీ ఇవన్నిటిని హ్యూమన్ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా అన్సేఫ్ గా మనం ట్రీట్ చేయొచ్చు. దీనివల్ల మనకి హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. హ్యూమన్ హెల్త్ కి చాలా థ్రెట్ అనేది ఉంటుంది అనమాట. And there will be long-term consequences of oil spills also. So they will have long-term consequences on marine ecosystem, including wala population, marine ecosystem population ane tagipotundi, and food chain of the marine ecosystem will get disturbed. Dantlo na biodiversity, flora and fauna will get disturbed. సో మరి గ్లోబల్ ఎఫర్ట్స్ ఏమేమి తీసుకున్నారు ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ ఆయిల్ స్పిల్స్? ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కొన్ని స్టాండర్డ్స్ ని సెట్ చేసింది ఫర్ ద షిప్ డిజైన్స్. సో షిప్ యొక్క ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేయడానికి ఒక కేటగిరీ, ఒక స్టాండర్డ్స్ అనేవి ఇచ్చింది అనమాట. ఏది? ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ద మెరీన్ Environmental Protection Committee develops and implements regulations to prevent oil pollution from these ships. ఓకే. దీంతో పాటు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్ ఏదైతే ఉంటుందో మార్పోల్ అంటాము. సో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ రెగ్యులేషన్స్ టు ప్రివెంట్ ఆయిల్ పొల్యూషన్ ఫ్రమ్ ది ఆపరేషనల్ అండ్ యాక్సిడెంటల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద షిప్స్. సో వీటి మీద రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. దీంతో పాటు ఐఓపిసి అంటే ఇంటర్నేషనల్ ఆయిల్ పొల్యూషన్ కంపెన్సేషన్ ఫండ్, ఇదేం చేస్తుందంటే ఫైనాన్షియల్ కంపెన్సేషన్ కట్టాలి ఒకవేళ ఆయిల్ స్పిల్ జరిగితే అని చెప్తుంది అనమాట. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఆయిల్ పొల్యూషన్ ప్రిపేర్డ్నెస్ రెస్పాన్స్ అండ్ కోఆపరేషన్ అని ఉంటుంది, దాన్ని మనం ఓపీఆర్సీ అని అంటున్నాం షార్ట్ కట్ లో. సో ఇది కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది ఫర్ ది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ హౌ వీ హ్యావ్ టు రెస్పాన్స్ టు ద ఆయిల్ స్పిల్ అనేది చెప్తుంది అనమాట. సో ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే నాట్ పాసిబుల్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రిలిమ్స్ కి గుర్తుపెట్టుకోవచ్చు, మెయిన్స్ లో టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్. అందుకే మీరు ఏం చేస్తారు, ఏవైనా 2 మీరు చూస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కన్వెన్షన్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ మెరీన్ పొల్యూషన్ బై డంపింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ అదర్ మ్యాటర్స్ ఏదైతే ఉంటుందో, సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఎయిమ్స్ ఇన్ ప్రివెంటింగ్ ద మెరీన్ పొల్యూషన్ by regulating the dumping of the waste into the sea. సో ఇలా డిఫరెంట్ రెగ్యులేషన్స్, గ్లోబల్ ఎఫర్ట్స్ అనేవి ఆయిల్ స్పిల్ ని తగ్గించడానికి తీసుకున్నాం. మరి ఇండియా ఏమేమి తీసుకుంది నేషనల్ లెవెల్లో, ఏం మెజర్స్ తీసుకుంది చూద్దాం. నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ అనేది తీసుకొచ్చింది. ఈ ప్లాన్ అనేది 1996 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని మనం పీరియాడిక్ గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీని ద్వారా మనకు ప్రొసీజర్స్ అనేవి ఇస్తారు, ఆయిల్ స్పిల్స్ కి సంబంధించిన మ్యాండేట్స్, స్ట్రాటజీస్ అండ్ ఆల్సో వాటిని ఎలా తగ్గించాలో స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటారు అనమాట. సో దే బేసికలీ దిస్ పర్టికులర్ విల్ గివ్ ది రూల్స్ అనమాట. ఓకే. ఇంక్లూడింగ్ కంటామినెంట్, క్లీన్అప్ కి సంబంధించినవి అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ మిటిగేషన్ ఎలా చేయాలనేది కూడా చూపెడుతుంది. అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇండియా హ్యాస్ రాటిఫైడ్ సెవెరల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రిలేటెడ్ టు ద ఆయిల్ పొల్యూషన్స్ ఆల్సో. ఓకే. సో మనము ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఆయిల్ పొల్యూషన్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. Okay, so Response and Cooperation 1990 and the International Convention on Civil Liability for Oil Pollution Damage. So ఇలా డిఫరెంట్ గ్లోబల్ ట్రీటీస్ లో కూడా ఇండియా అనేది పాల్గొంటుంది. సో ఇండియా స్వతహాగా నేషనల్ ఆయిల్
స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ తీసుకొచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ లో భాగంగా కూడా ఇండియా అనేది పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో మరి ఇక్కడ సొల్యూషన్స్ ఫర్ ది ఆయిల్ స్పిల్ అనేది ఇచ్చాం. సో కంట్రోల్డ్ బర్నింగ్ అనేది ఉండాలి, బ్యారియర్స్ అనేది ఓకే మనం మెయింటైన్ చేయాలి, బయో రెమిడియేషన్ ప్రాసెస్, కెమికల్ ట్రీట్మెంట్స్, సార్బెన్స్, ఇవన్నీ మనకి దిస్ క్యాన్ బి యాక్టింగ్ యాజ్ అ సొల్యూషన్స్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ది ఆయిల్ స్పిల్స్. సో ఒక టెక్నాలజీ ఉంది మనకి ఆయిల్ జాపర్ టెక్నాలజీ అని. సో ఇట్స్ అన్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ. ఇది టెరీ అనేది డెవలప్ చేసింది. సో టెరీ అంటే ఏంటి? ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. సో బేసిక్ గా ఇది ఇట్ విల్ యాక్ట్ as a remediation of oil sludges and oil spills అనమాట. సో ఇదేంటంటే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ని యూజ్ చేసుకొని ఇట్ విల్ ఫీడ్ ఆన్ ది హైడ్రోకార్బన్ కంపౌండ్స్ అండ్ దీని వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఆయిల్ స్లడ్జ్ ఏదైతే ఉంటుందో ఇదంతా హార్మ్లెస్ CO2 గా వాటర్ గా మారిపోతుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆయిల్ జాపర్ అనేది ఒక బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తుంది. సో దాని వల్ల సో మనకి హైడ్రోకార్బన్స్, సో హైడ్రోకార్బన్స్ అంటే నథింగ్ బట్ ఆయిలే కదా. ఈ హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ హార్మ్లెస్ గా కన్వర్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ అబ్జార్ప్షన్ ఇంటూ దిస్ హైడ్రోకార్బన్స్. సో హార్మ్లెస్ CO2 గా లేకపోతే వాటర్ గా మారిపోతాయి అనమాట. సో ఆయిల్ జాపర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై అడాప్టింగ్ అ కాంప్రహెన్సివ్ అప్రోచ్ దట్ ఎంఫసైజెస్ ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ రెస్పాన్స్ అండ్ ద రీస్టోరేషన్. సో ఇవన్నీ చేయడం వల్ల ఓకే గ్లోబల్ కమ్యూనిటీ అనేది ఇట్ క్యాన్ యాక్చువల్లీ వర్క్ టువర్డ్స్ మినిమైజింగ్ ద devastating effects that are caused by the oil spills. సో ఆయిల్ స్పిల్స్ వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం మిటిగేట్ చేయొచ్చు ఇఫ్ యూఆర్ టేకింగ్ డిఫరెంట్ మెజర్స్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది పర్సిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్. ఓకే, now let us look at the next topic. So the next topic is about wetlands అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు ఎన్యూమరేట్ ద మేజర్ థ్రెట్స్ టు ద వెట్లాండ్స్ ఇన్ ఇండియా. హౌ కెన్ వైజ్ యూజ్ అప్రోచ్ హెల్ప్ ఇన్ మిటిగేటింగ్ దీస్ థ్రెట్స్. సో వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వెట్లాండ్స్ మీద ఏమేమి థ్రెట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఆల్సో ఎలాంటి అప్రోచెస్ మనం తీసుకురావడం వల్ల హౌ కెన్ వైజ్ యూజ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది దాని వల్ల మనకి ఈ పర్టికులర్ వెట్లాండ్స్ మీద ఉన్న థ్రెట్స్ ని మనం మిటిగేట్ చేయొచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. బేసిక్ గా దీని యొక్క డిమాండ్ మనం డిస్కస్ చేస్తాము. సో రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఇది ఇట్ హ్యాస్ సబ్మిటెడ్ ద ఫస్ట్ ఎవర్ ప్రపోజల్స్ ఫర్ వెట్లాండ్స్ సిటీ అక్రిడియేషన్. సో దానికి సంబంధించిన ప్రపోజల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అండర్ ద రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్, సో నామినేటింగ్ ద సిటీస్ ఆఫ్ ఇండోర్, భోపాల్ అండ్ ఉదయ్పూర్. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి వెట్లాండ్స్ అంటే ఏంటో తెలియాలి, వెట్లాండ్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్, థ్రెట్స్ ఏమున్నాయి, సొల్యూషన్స్ ఏమున్నాయి, అలా మనం హోలిస్టిక్ గా చూస్తాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెట్లాండ్స్ యాజ్ పర్ ద రామ్సర్ కన్వెన్షన్స్, వెట్లాండ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ద ఏరియాస్ ఆఫ్ మార్ష్, ఫెన్, పీట్లాండ్ ఆర్ వాటర్, వెదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. సో అవి న్యాచురల్ అవ్వచ్చు, మార్షి అవ్వచ్చు, ఫెయిన్ అవ్వచ్చు, పీట్లాండ్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అయినా అవ్వచ్చు. సో పర్మనెంట్ అవ్వచ్చు, టెంపరీ అవ్వచ్చు. ఓకే, సో స్టాటిక్ వాటర్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ ఫ్లోయింగ్ గా కూడా ఉండొచ్చు, బ్రాకిష్ వాటర్ ఉండొచ్చు, లేదా సాల్ట్ వాటర్ ఉండొచ్చు, లేదా ఫ్రెష్ వాటర్ ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఏరియాస్ ఆఫ్ మెరీన్ వాటర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ విచ్ ఎట్ లో టైడ్ డస్ నాట్ ఎక్సీడ్ 6 meters. సో ఓన్లీ కండిషన్ ఈస్ లో టైడ్ అనేది ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6 meters అనమాట. సో ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే మనం ఆ పర్టికులర్ వాటర్ బాడీని లేకపోతే ఇక్కడ ఉన్న కండిషన్స్ లో ఏదైనా మనం దాన్ని వెట్లాండ్ అనొచ్చు. So the country has over 7,57,000 wetlands with a total wetland area of 15.3 million hectares. ఇన్ని wetlands ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ 4.7% ఆఫ్ ది జాగ్రఫికల్ ఏరియాని ఈ వెట్లాండ్స్ అనేవి ఆక్యుపై చేస్తున్నాయి. సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకోకండి, జస్ట్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి, దట్ విల్ బి ఎనఫ్. అవుట్ ఆఫ్ దిస్ ద ఏరియా అండర్ ఇన్లాండ్ వెట్లాండ్స్ అకౌంట్స్ ఫర్ 69%. సో ఇందులో భాగంగా ఇన్లాండ్ వెట్లాండ్స్ ఉంటాయి అండ్ కోస్టల్ ఏరియాస్ దగ్గర ఉన్న వెట్లాండ్స్ ఉంటాయి. సో కోస్టల్ ఏరియా దగ్గర ఉన్న వెట్లాండ్స్ 27% ఉంటాయి టోటల్లో, 69% వచ్చేసి ఇన్లాండ్ వెట్లాండ్స్ ఉంటాయి అనమాట. అండ్ అదర్ స్మాల్ వెట్లాండ్స్ ఉంటాయి, దే కాంట్రిబ్యూట్ టు అరౌండ్ 4% అని చెప్పొచ్చు. సో మరి ఈ వెట్లాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్. సో ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అంటే ఏంటంటే వెట్లాండ్స్ అనేవి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ అనమాట. ఓకే, 95% ఆఫ్ ద కంట్రీస్ ఫ్రెష్ వాటర్ బీయింగ్ కంటైన్డ్ ఇన్ ఆక్విఫైయర్స్. సో అవి ఏంటంటే గ్రౌండ్ వాటర్ డిశ్చార్జింగ్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ప్రెసిపిటేషన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ఫుల్ అవుతాయి,
ఓకే, దాని వల్ల ఇవి ఇరిగేషన్ కి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం, ఇరిగేషన్ కి ఫెసిలిటీస్ ఇవ్వడం, అండ్ రెసిడెన్షియల్ పర్పసెస్ ని కూడా మనము ఈ వెట్లాండ్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది importance of the wetland. Okay, next one, flood and storm buffer zone. సో వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి అని అంటే బ్యారియర్స్ గా పనిచేస్తాయి. సో వెట్లాండ్స్ ఉన్న చోట నుంచి ఫ్లడ్స్ అనేవి వెళ్లకుండా స్టార్మ్స్ అనేవి కంట్రోల్ అవుతుంటాయి ఈ వెట్లాండ్స్ నుంచి. సో వెట్లాండ్స్ వల్ల సో దే విల్ యాక్ట్ యాజ్ అ బ్యారియర్ అనమాట. సో ఫ్లడ్స్ రాకుండా చూసుకుంటాయి. సో బేసిక్ గా ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి వచ్చే వాటర్ ని స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ఫ్లడ్డింగ్ నుంచి వచ్చే ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మిటిగేట్ చేయొచ్చు. కోస్టల్ వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయి లైక్ మ్యాంగ్రూవ్స్ కానీ ఆల్సో ప్రొటెక్ట్ అగేన్స్ట్ ద స్టార్మ్ సర్జెస్ అండ్ ఆల్సో ద టైడల్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి, స్టార్మ్స్ నుంచి, సైక్లోన్స్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు ఆ ఏరియాస్ ని, కోస్టల్ ఏరియాస్ ని, through this particular wetlands. So the super cyclone of the Kalinga, which hit Odisha in 1999, devastated the entire coastline. It was found that the villages that has retained the mangroves have a lesser number of casualties and compared to those with little or no mangroves. So Kalinga అనే ఒక సైక్లోన్ ఏదైతే ఉందో 1999 లో ఈ పర్టికులర్ ఒడిస్సా కోస్ట్ ని హిట్ చేసింది అనమాట. సో ఆ పర్టికులర్ కోస్ట్ ని హిట్ చేసినప్పుడు మెయిన్ గా ఏదైతే ఏరియాస్ లో మనకి మెయిన్ గా మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయో ఆ ఏరియాస్ ని పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. బట్ ఈ పర్టికులర్ క్యాజువాలిటీస్ అనేవి ఎక్కువ మనకి ఎక్కడ కనిపించాయంటే వేర్ దెర్ ఇస్ లెస్ బ్యారియర్. ఓకే, బ్యారియర్ అంటే ఏంటి ఇక్కడ, మ్యాంగ్రూవ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వెట్లాండ్. ఓకే, ఇంకేం ఇంపార్టెన్స్ ఉంటాయి వెట్లాండ్స్ వల్ల అంటే దీస్ ఆర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. దీంట్లో మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటుంది, మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి బ్రీడింగ్ గ్రౌండ్స్ గా పనిచేస్తూ ఉంటాయి, నర్సరీస్ డెవలప్మెంట్, ఓకే, రెస్టింగ్ ప్లేసెస్ ఫర్ వేరియస్ స్పీసెస్. సో వెట్లాండ్ కెన్ యాక్ట్ as a resting places for the various species. సో దీని వల్ల మనకి బయోడైవర్సిటీ అనేది చాలా, బయోడైవర్సిటీకి హ్యాబిటాట్స్ గా మారితే బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ లో కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో 40% ఆఫ్ ది వరల్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ బ్రీడ్ అవుతాయంటే వెట్లాండ్స్ లోనే బ్రీడ్ అవుతాయి. నెక్స్ట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్. సో న్యాచురల్ ఫిల్టర్స్ గా యూజ్ అవుతాయి అనమాట, వాటర్ క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తాయి. ఓకే, పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓకే తీసేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట వెట్లాండ్స్. So they help in reducing the high levels of pollutants like phosphorus and nitrogen. So main ga agriculture runoff వల్ల వచ్చే pollutants ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఓకే ప్యూరిఫై చేసేసి వాటర్ ని ప్యూరిఫై, వాటి యొక్క క్వాలిటీని పెంచడానికి ట్రై చేస్తుంది, వాటర్ యొక్క క్వాలిటీని. ఓకే, నెక్స్ట్ ఎకానమిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సస్టైనబుల్లీ మేనేజ్డ్ వెట్లాండ్స్ కెన్ ప్రొవైడ్ అ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మినరల్ ప్రొడక్ట్స్ ఆల్సో. 2/3 of the fish in India is sourced from the coastal wetlands only. So 2/3 of the fish production is done from the coastal wetlands only. And 3/4 of rice in Asia is produced from the wetlands. So honey ఏదైతే ఉంటుందో మ్యాంగ్రూవ్ స్వామ్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ ద సుందర్బన్ ఏరియా ఇస్ ఆల్సో సోర్స్ ఆఫ్ హనీ అని చెప్పొచ్చు. ఓకే, సెవరల్ వెట్లాండ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి వాటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మోర్ దెన్ 1 billion పీపుల్ డిపెండ్ ఆన్ ద వెట్లాండ్స్ ఫర్ దర్ లివింగ్. సో ఇంత ఎకానమిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట వెట్లాండ్స్ వల్ల. అండ్ ఆల్సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో దేర్ ఆర్ ఆఫెన్ రివర్స్డ్ యాజ్ సేక్రెడ్ సిటీస్. సో సేక్రెడ్ సిటీస్ లాగా మనం వాటిని ట్రీట్ చేస్తూ ఉంటాం. లోకల్ ట్రెడిషన్స్ తో ముడిపడి ఉంటాయి కొన్ని wetlands అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ Dal Lake in Kashmir and the Loktak Lake in Manipur are popularly treated as a tourist destination. సో దాంట్లో చాలా కల్చరల్ ఇంపార్టెన్స్ ఉందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, కార్బన్ సింక్స్ గా పనిచేస్తాయి. ఓకే, దే హోల్డ్ అబౌట్ 20 to 30% ఆఫ్ ది ఎస్టిమేటెడ్ గ్లోబల్ సాయిల్ కార్బన్. ఓకే, అండ్ ఆల్సో మ్యాంగ్రోవ్స్ పర్టికులర్ గా చూసుకుంటే మనము, సో దే ఆర్ వెరీ మచ్ ఎఫిషియంట్ ఇన్ యాక్టింగ్ యాజ్ అ కార్బన్ సింక్. సో ఇవి టోటల్ వెట్లాండ్స్ లో మ్యాంగ్రూవ్స్ స్పెసిఫిక్ గా చూసుకుంటే కార్బన్ సింక్స్ గా ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి అనమాట. సో దీని వల్ల క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి మనం మిటిగేట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్ అనేవి దే ఆల్మోస్ట్ స్టోర్ అప్ టు 5 times as much as organic carbon as tropical upland forest. So these are the different important things that we can get from the wetlands అనమాట. So now let us look at the threats that are there for the wetlands. So alteration of natural hydrological regimes. So changes to the natural water flow patterns disrupt the balance of the wetlands. ఒకవేళ
న్యాచురల్ వాటర్ ఫ్లో ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతే వెట్లాండ్స్ మీద వెట్లాండ్ యొక్క బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల వాటర్ అవైలబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది, సీజనల్ వాటర్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి, లోకల్ హ్యాబిటేట్స్ కనెక్టివిటీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, లోకల్ హ్యాబిటాట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, న్యూట్రియంట్ ఎక్స్చేంజ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది అనమాట. ఓకే, సో ఈ డిస్ట్రప్షన్ సిగ్నిఫికెంట్లీ డిగ్రేడ్ ద వెట్లాండ్స్, డిమినిషింగ్ దేర్ బయోడైవర్సిటీ అండ్ ఎసెన్షియల్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ దే ప్రొవైడ్. సో దీనివల్ల మొత్తం మీద వెట్లాండ్స్ అనేవి డిస్ట్రప్ట్ అవుతుంటాయి అండ్ ఆల్సో దీని వల్ల కలిగే లాభాల మీద కూడా థ్రెట్ అనేది ఏర్పడుతుంది. క్యాచ్మెంట్ degradation of the land draining into wetlands accelerates sedimentation and increase nutrient runoff. ఓకే, సో ఇదేం చేస్తుంది, వాటర్ ఫ్లో రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయడం, న్యూట్రియన్ సైక్లింగ్ ని డిస్టర్బ్ చేయడం, బయోడైవర్సిటీ సపోర్ట్ ఏదైతే వెట్లాండ్స్ ఇస్తుందో దాని మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ పొల్యూషన్, సో if you are discharging untreated or inadequate treated industrial effluents ఏవైతే ఉంటాయో వాటిని మనము ఓకే if you are discharging it to the water bodies or else near to the any areas of the wetlands, దానివల్ల మనకి పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, దీనివల్ల వాటర్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది అండ్ వెట్లాండ్స్ దగ్గర ఉన్న అక్వాటిక్ లైఫ్ మీద థ్రెట్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఈవెన్ హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అగ్రికల్చర్ రన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల యూట్రాఫికేషన్ పెరుగుతుంది, ఇట్ విల్ డ్యామేజ్ ది aquatic ecosystems. For instance, government pond in Rabir Bazaar in Bangladesh has turned into a landfill due to continuous water dumping by the locals and the traders. So and also invasive species ఏవైతే ఉన్నాయో, for example introduction of the lantana camera gani, okay, and also other plants or animal species, they will affect the native species. So వాటి వల్ల ఓకే ఇన్వేసివ్ స్పీసెస్ వల్ల నేటివ్ హ్యాబిటేట్స్ నేటివ్ స్పీసెస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో దీనివల్ల ఎకాలజికల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో IPBES రిపోర్ట్ ఏం చేస్తుందంటే it has told that 37,000 invasive species అనేవి గ్లోబల్ గా ఉంటున్నాయి with more than 3,500 being harmful. For example, డీపోర్ బీల్ ఏదైతే ఉంటుందో అస్సాంలో, the invasive water hyacinth has caused significant siltation in the wetland. సో అక్కడ ఉన్న వెట్లాండ్స్ లో సిల్టేషన్ అనేది కాజ్ చేసింది. ఏంటది? హయాసింత్. ఓకే, ఎంక్రోచ్మెంట్ అండ్ ల్యాండ్ రిక్లమేషన్, అర్బన్ గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆఫెన్ రిజల్టెడ్ ఇన్ వెట్లాండ్స్ బీయింగ్ డ్రైన్, ఫిల్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే నజాఫ్గర్ లేక్ in Delhi and Pallikarnai in Chennai, both shrinking by over 50% due to extensive infrastructure projects, housing expansions valla, unsustainable water usage practices valla avi disrupt avutundi annamata. And the next threat that is caused to the wetlands is due to over harvesting of the resources. Okay, so దీని వల్ల కల్చరల్ సర్వీసెస్ ఆఫ్ ద వెట్లాండ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, ఫిషింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ వల్ల కూడా వెట్లాండ్స్ అనేవి డిస్టర్బ్ అవుతుంటాయి బికాస్ వి నో దేర్ విల్ బి a sea level rise. ఓకే, అండ్ ఆల్సో urbanization వల్ల కూడా మనకి there will be an increase in population in the urban areas. సో దాని వల్ల urban sprawl ఇవన్నీ ఏవైతే ఉంటాయో these will have a larger impact on the coastal areas which results in the coastal floods etc. that will eventually lead to the wetlands disruption. Okay, సో దీని తర్వాత రామ్సర్ కన్వెన్షన్, ఇండియా ఇస్ సిగ్నేటరీ టు ఇంటర్నేషనల్ ట్రీటీ విచ్ ప్రమోట్స్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్, మనకు తెలిసిందే. సో ఈ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డెసిగ్నేట్ ద స్పెసిఫిక్ సైట్స్ యాజ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గా డెసిగ్నేట్ చేస్తుంది. సో ఇండియాలో కరెంట్లీ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ జూన్ 2024 82 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, మాంట్రియాక్స్ రికార్డ్ ఉంటుంది. వెట్లాండ్స్ లైక్ యోలాదో నేషనల్ పార్క్, లోక్తక్ లేక్ were listed in the Montauk's record, indicating that they need special attention. So special attentions ఉండాల్సిన వాటిని మనం మాంట్రియాక్స్ రికార్డ్ లో పెడుతుంటాం. సో బికాస్ ఆఫ్ ది ఎకాలజికల్ క్యారెక్టర్ వాటి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది మనకు ఉంది అని అనిపించినప్పుడు వాటిని మనం మాంట్రియాక్స్ రికార్డ్ లో పెడతాం అనమాట. సో ఇది రామ్సర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, రామ్సర్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగానే ఉంటుంది. ఓకే, నేషనల్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ 1985-1986 టైంలో లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ఐడెంటిఫై అండ్ టు కన్జర్వ్ ది క్రిటికల్ వెట్లాండ్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇట్ ప్రొవైడ్స్ ద ఫైనాన్షియల్ అండ్ ద టెక్నికల్ అసిస్టెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఫర్ ది వెట్లాండ్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ అబౌట్, గుర్తుపెట్టుకోండి ఇవి ఇంపార్టెంట్. సో ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వెట్లాండ్స్ కి దానికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వెట్లాండ్స్ రూల్ 2017. ఈ
వెట్లాండ్ రూల్స్ ఏదైతే ఉంటుందో ఇవి స్టేట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎంపవర్ చేస్తూ ఉంటాయి. సో స్టేట్ అథారిటీస్ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ టు ప్రొటెక్ట్ ది వెట్లాండ్స్. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఆల్సో ప్రొటెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రొటెక్షన్ ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద డెవలప్మెంట్ విత్ ద వెట్లాండ్ ప్రిజర్వేషన్. So Amrit Dharohar, which is a part of 2023-2024 budget announcement. So దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే the unique preservation values of the Ramsar sites in India. So the implementation strategy is surrounded over 4 components. So ఈ పర్టికులర్ అమృత్ ధరోహర్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే 4 కాంపోనెంట్స్ అనేవి మెయిన్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీసీస్ అండ్ హ్యాబిటేట్ కన్జర్వేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్, నేచర్ టూరిజం అనేది అదర్ వన్, వెట్లాండ్స్ లైవ్లీహుడ్స్ అండ్ వెట్లాండ్స్ కార్బన్ అసెస్మెంట్ అనే ఈ 4 కాంపోనెంట్స్ అనేవి ఈ పర్టికులర్ అమృత్ ధరోహర్ లో భాగంగా ఉంటాయి అన్నమాట. సో అడ్రసింగ్ ద థ్రెట్స్ రిక్వైర్ కాంక్రీటెడ్ యాక్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ బాడీస్. సో ఈ పర్టికులర్ థ్రెట్స్ ని మనము if you want to address this particular threats, మన గవర్నమెంట్ బాడీస్ నుంచి సపోర్ట్ ఉండాలి అండ్ ఆల్సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్జిఓస్ కానీ కమ్యూనిటీస్ కానీ ఇండివిజువల్స్ కానీ దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ దే హ్యావ్ టు షేక్ దేర్ హ్యాండ్స్ టుగెదర్ in order to work for the mitigating or for decreasing the threats of this particular wetlands. So wetlands are crucial for biodiversity, ecosystem service and sustainable livelihood also. So ఈ ecosystems ని మనము కన్జర్వ్ చేయడం వల్ల హ్యూమన్ యాక్టివిటీస్ మీద థ్రెట్ అనేది ఉండదు అండ్ ఆల్సో సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఫ్యూచర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ ఈ పర్టికులర్ టాపిక్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో దీనికి రిలేటెడ్ ఒక కేస్ స్టడీ ఉంది, దాన్ని చూసేసి విల్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, సో రంవీర్ తన్వార్ అనే ఒక పర్సన్ హీ ట్రైడ్ టు రివైవ్ 20 పాండ్స్ అనమాట. సో నోయిడాలో ఉన్న ఒక 20 పాండ్లు 20 లేక్లు ఏవైతే ఉంటాయో వాటిని రివైవ్ చేయడానికి ట్రై చేశారు. ఇట్ వాస్ డన్ త్రూ ద కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ క్యాంపెయిన్స్. సో హీ హాస్ బాట్ అ 5-point వెట్లైన్ రివైవల్ ప్రాసెస్. సో ఇతను క్లీనింగ్, డ్రైనింగ్, డ్రైయింగ్, ఎక్స్కవేటింగ్ అండ్ రిప్లాంటింగ్ ఈ 5-point ఫార్ములాని ఫాలో అయ్యి with the help of the community participation, he tried to reintroduce the water into these ponds and the lakes. So వాటిని ఫైనల్ గా రివైవ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ ద మిథిలాంచల్ రీజన్ ఆఫ్ ద నార్త్ బిహార్, నారాయణ్ చౌదరి అనే ఒక అతను తలాబ్ బచావో అభియాన్ అనే దాన్ని లాంచ్ చేశాడు. సో దీని ద్వారా హీ ట్రైడ్ టు మొబిలైజ్ ద కమ్యూనిటీస్. సో దీని ద్వారా అవేర్నెస్ ని రైజ్ చేయడానికి ట్రై చేశారు about the encroachment and the pollution of the local ponds. Successfully ఇవన్నీ చేయడం వల్ల సో గవర్నమెంట్ ని he tried to push to take the action అనమాట. ఫైనల్ గా గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంది. సో ఇన్ 2017 శ్వేతా హూలేస్ స్వామిని సెల్ఫ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఒక 10 members ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ ఆర్గనైజ్డ్ మ్యాంగ్రూవ్ సఫారీస్ ఫర్ టూరిస్ట్ లైక్ ఇన్ ద మందేవి క్రీక్ ఇన్ సింధుదుర్గ్. సో సింధుదుర్గ్ ఏరియాలో మనకి సఫారీస్ అనేది ఏర్పాటు చేశారనమాట. దే హ్యావ్ ట్రైడ్ టు క్రియేట్ ఎ మోడల్ ఫర్ ది కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్. సో కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ కి ఒక మోడల్ ని తీసుకురావడానికి ట్రై చేశారనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది eco tourism development. So the state forest department is now working to replicate these models in the other part of the coastal areas also. Okay, so same thing ni రిప్లికేట్ చేయడానికి ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా ట్రై చేస్తున్నాయి అనమాట. సో ఈ కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో మీరు వేటిలో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎస్ఏఎస్ లో కానీ ఆన్సర్స్ లో కానీ ఎక్కడైనా మీకు వాల్యూ అడిషన్ అవుతుంది అని అనిపిస్తే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో దిస్ పర్టికులర్ వీడియో హ్యాస్ యాడెడ్ వాల్యూ టు యువర్ నాలెడ్జ్ బేస్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు. సో ఐ నో సో దిస్ వీడియో ఈస్ అ కైండ్ ఆఫ్ బోరింగ్ వీడియో ఐ నో, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ we don't have any other option కదా. సో I tried to make this video as interesting as possible. ఓకే, ఇక్కడ వరకు అయితే నేను మీకు ఇంపార్టెంట్ అనిపించిందో ఆ ఏరియాస్కి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతాదంతా ఫ్యాక్ట్స్ కాబట్టి సో జనరల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఆల్సో try to give your valuable feedback through the comment box. Next class lo malli kaludam. Until then, take care, bye and keep smiling.